వెల్కమ్ టు కిసిక్ టాక్స్. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే బేసిక్ గా మన వెండితెరలో బ్యూటీ క్వీన్ అనగానే గుర్తొచ్చేది మన అనుష్క శెట్టి. అదే మన బుల్లితెరలో బ్యూటీ క్వీన్ అనగానే గుర్తొచ్చేది మన శోభా శెట్టి. శోభా ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా చాలా బాగున్నాను. నాకంటే మీరు ఇంకా 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 బాగున్నారు. ఒక్క నిమిషం శోభా, అంటే మా వాళ్ళందరూ ఏమైపోవాలి? హార్ట్ అటాక్ రావాలా, లేకపోతే వాళ్ళ ఇందులోనే దూకిపోవాలా అబ్బాయిలందరూ? మీరు ఆ చీరలో ఆ నడుము చూపిస్తూ ఏమైపోవాలి మా కుర్రోళ్ళందరూ. ఇది కుర్రాల కోసం తీసిన వీడియో అయితే కాదు, నా కోసం తీసుకున్నారనమాట. నాకు ఎప్పటి నుంచో ఒకటి ఉండే వర్ష, బికాస్ జనరల్ గా అన్ని రకాల రీల్స్ అని తీస్తూనే ఉంటాను. ఐ రియలీ వాంట్ టు డూ రీల్ విత్ రెయిన్ లో అనమాట. అండ్ అనుకోకుండా నేను యశ్వంత్ గోవా వెళ్ళడం, సో అన్ఎక్స్పెక్టెడ్ గా వర్షం రావడం వల్ల వాడే షూట్ చేశాడు అనమాట. వావ్, యశ్వంత్ నీకు ఇలాంటి యాంగిల్ కూడా ఉందా? చాలా యాంగిల్స్. అసలు ఆ వీడియో చూసి ఫిదా అయిపోయారు మా వాళ్ళందరూ. ఎవరు ఫిదా అయ్యారో లేదో తెలియదు కానీ రాగానే నువ్వు చెప్పావు కదా, అండ్ దట్టు ఒక అమ్మాయి అప్రిషియేట్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది అనడం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మంది అమ్మాయిలు కుళ్ళుకుంటారు, ఈ వర్షకు అసూయ ఉంటది కాబట్టి ఎవరు బాగా చేసినా నాకు పొగడడం ఇష్టం బేసిక్ గా. కానీ చాలా 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 బాగున్నారు శోభా గారు. మీరు గారు అంటే థ్యాంక్ యూ అండి, పిలిచినందుకు. ఇంకా వెళ్ళొస్తా. చాలా బాగున్నావు శోభా నువ్వు. నీకంటే మీ బాయ్ ఫ్రెండ్ ఇంకా బాగుంటాడు అనుకో. ఏం చేస్తాం, అలా రాసి పెట్టుంది కాబట్టి మీకు దొరికేశాడు. అసలు మీ బాయ్ ఫ్రెండ్ కి మా ఫ్రెండ్స్ అందరూ క్రష్ పిచ్చి. అబ్బా యశ్వంత్ 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 అనేవారు సీరియల్ చూసి. ఇప్పుడు అబ్బా శోభా శోభా శోభా. ఏంటంటే నువ్వు చెప్పావు కాబట్టి అలా సిచ్యువేషన్ వచ్చింది చెప్తున్నాను. నాకు కూడా పర్సనల్ గా ఇన్స్టాలో మెసేజ్ చేసేవారు అనమాట. ఎవరో ఒక అమ్మాయి చాలా పెద్ద ఫ్యాన్ అంట యశ్వంత్ కి. షీ యూస్ టు మెసేజ్ హిమ్ ఇన్స్టాలో, తను రెస్పాండ్ అవ్వట్లేదు అనేసి. అక్క నాకు యశ్వంత్ అన్న అంటే చాలా పెద్ద క్రష్ అక్క, నేను చాలా మెసేజ్ చేస్తున్నాను, తను రెస్పాండ్ అవ్వట్లేదు. అరే ఎంత ధైర్యం రా, నాకే మెసేజ్ చేసి నేను క్రష్ యశ్వంత్ కి అన్నా అని పెట్టింది కాబట్టి బతికిపోయింది, లేకపోతే శోభా శెట్టి చేతిలో మొత్తానికైతే క్యూట్ స్వీట్ ఒక బ్యూటిఫుల్ కపుల్ గా మీరు ఎప్పటికీ అలా ఉండాలి. శోభా, ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? సో రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ కి ఒకటి వెబ్ సిరీస్ చేశాను అనమాట. షూట్స్ అయితే అయిపోయింది. సో ప్రాబబ్లీ 1 or 2 months లో అది కూడా రిలీజ్ అవుతుంది. అండ్ కన్నడలో రీసెంట్ గా ఒక షో చేశాను. అండ్ ఇక్కడ ఏంటంటే షోస్ చేస్తున్నాను. సో అలా జరుగుతుంది అనమాట. తెలుగులో చేసి, కన్నడలోనే చేసి, యాప్ లో చేసి, ఫోన్ లో చేసి, ఇంకేం వదులుతారు మీరు? అంటే అదేదో అంటారు కదా, ఇల్లు ఉన్నప్పుడే దీపం చక్క పెట్టుకోవాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అంటారు కదా. సో వర్క్ ఉన్నప్పుడే చేయాలి కాబట్టి సో ఏది వచ్చినా ఓకేరా, ఈ టైం ఏదైతే ఉందో ఈ ఏజ్ లో మనకు ఎర్నింగ్ చేసే ఏజ్ కాబట్టి ఏది వచ్చినా. అండ్ ఐమ్ వెరీ చూజీ వర్ష, ఏది వస్తే అది చేయను అనమాట. నాకు బాగా అనిపించింది, దిస్ వాజ్ బెస్ట్ అనిపిస్తేనే ఐ డూ ఇట్ అనమాట. సో మొత్తానికి అయితే బాగుంది. సో ఏంటి మీరు అంటే తెలుగులో ఎంత ఫేమ్ ఉందో కన్నడలో కూడా అంతకంటే మించి ఉంది ఇప్పుడు. సో అంటే ఒక టైంలో మీరు కన్నడలో ఎందుకు అంత మంచి ఫేమ్ తెచ్చుకోలేదు అనేది కొంతమందికి ఉన్నింది. నేను ఏమంటానంటే యాజ్ ఆర్టిస్ట్ గా మనకి ఎలా ఉంటది అంటే కన్నడ తెలుగు అనేసి కాదు, మనకి ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళి పని చేస్తూ ఉంటాము. అండ్ డెఫినెట్లీ ఈ రోజు తెలుగుకి వచ్చి పని చేస్తున్నానంటే కన్నడలో నాకు ఇచ్చిన అవకాశం అది ఎప్పటికీ పోదు. సో కన్నడలో ఎలా ఉంటది అంటే వర్ష, ఇక్కడ మనకు ప్రాంప్టింగ్ ఉంటుంది. సో కన్నడలో మనకు లైవ్, సో యా సీరియల్ మొత్తం మనకు లైవే ఉంటుంది. నేను వెళ్తే ఒక్క రోజుకే బయటికి గెండేస్తారు, మనకు లైవ్ కష్టమే. సో లైవే ఉంటది కాబట్టి వర్కింగ్ డేస్ ఎక్కువ ఉంటది కంపేర్ టు తెలుగు తమిళ్. కన్నడలో వర్కింగ్ డేస్ ఎక్కువ చేస్తాము. సో ఇక్కడికి అక్కడికి బ్యాలెన్స్ చేయడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది. బట్ టు బీ ఫ్రాంక్ అంటే మేనేజ్ చేయడం చాలా కష్టం. అది అయిపోయిన తర్వాత బ్రేక్ అంటూ ఎక్కడ తీసుకోలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ దట్ టైమ్ ఐ వాస్ డూయింగ్ తెలుగులోనే 2 సీరియల్ అనమాట, కార్తీక దీపం అండ్ దాంతో పాటు ఈటీవీలో లాహిరి 2 సీరియల్ బ్యాలెన్స్ చేసి మళ్ళీ 3వ సీరియల్ అంటే హైలీ ఇంపాసిబుల్ యాజ్ ఆర్టిస్ట్ గా. సో అది అయిపోయిన తర్వాత రీసెంట్ గా నాకు బిగ్ బాస్ ఆఫర్ చేశారు. అంతకుముందు సీరియల్స్ అడిగేవారు, ఐ సెడ్ లేదంటే ఇది స్కెడ్యూల్ అవ్వదు అనేసి. సో కన్నడ బిగ్ బాస్ బిగినింగే అడిగారు, బట్ ఐ సెడ్ నో.
బికాజ్ నాకు ఆల్రెడీ 7లో ఒక ఎక్స్పీరియన్స్ అయింది. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా అరే వద్దు, వన్స్ ఇస్ ఫైన్, ఓకే బిగ్ బాస్ అనేది వెళ్ళావు, ఎక్స్పీరియన్స్ చేసుకున్నావు, వచ్చావు, తర్వాత మళ్ళీ ఎందుకు అన్నట్టు. ఓకే నో అని చెప్పాను. నో అంటే లేదు సార్ ఇది నాకు వేరే ప్రాజెక్ట్ ఉంది. సో అప్పటికి కూడా నాకు వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనమాట. కేబికేజీ జరుగుతుంది నాకు అప్పుడు ఇక్కడ, సేమ్ టైంలో స్టార్ట్ అవుతుంది అక్కడ. ఆఫ్టర్ దట్ మళ్ళీ నాకు వైల్డ్ కార్డ్లో అడిగారు. వైల్డ్ కార్డ్లో అడిగినప్పుడు నేను ఎందుకు పర్టికులర్గా వైల్డ్ కార్డ్లో వెళ్ళడానికి డిసిషన్ తీసుకున్నాను అంటే మళ్ళీ కన్నడకి కంబ్యాక్ అవ్వడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మీరు కన్నడ బిగ్ బాస్ లో కూడా ఫుల్ గా ఏడ్ చేస్తే ఆ హోస్ట్ హీరో ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చాలా తిట్టారట. నాకు బేసిక్ గా కన్నడ రాదు, అందుకే నాకు డౌట్ ఏం జరిగింది అసలు కన్నడ బిగ్ బాస్ లో. ఏంటంటే అదే జనాలు తప్పు చేస్తారు. ఏంటంటే ఓకే నువ్వు ఒకరి గురించి మాట్లాడతావా, ఇట్ ఈస్ ఫైన్. అప్పుడు మళ్ళీ ఆ హీరో గారిని కూడా బ్లేమ్ చేయడము, తిట్టాడు. ఎవరిని తిట్టారు వర్ష. సో మోర్ ఓవర్ ఏమైపోయింది అంటే నాకు వెళ్ళగానే 2 weeks తర్వాత నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఒక బిగ్ బాస్ షో నుంచి నువ్వు అగ్రిమెంట్ చేసి లోపలికి ఉన్నారు మీరు కన్నడ బిగ్ బాస్? ఆల్మోస్ట్ 2 weeks పైన ఉన్నా. 2 weeks పైన ఉన్నారు. ఆ తర్వాత మీరే వచ్చేయాలి? నేనే సెల్ఫ్ నామినేషన్ చేసుకొని ఎలిమినేషన్ చేసుకొని వచ్చేసాను అనమాట. అండ్ అంత పెద్ద షోకి నువ్వు వెళ్తావు అంటే లాట్ ఆఫ్ అగ్రిమెంట్స్, రూల్స్, రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి. ఈజీగా యూ కాంట్ గో అండ్ యూ కాంట్ కమ్ అవుట్ ఈజీలీ. మీరు రావాలి అనుకుంటే రాలేరు, అది హైలీ ఇంపాసిబుల్. యూ కాంట్ కమ్ అవుట్. సి సుదీప్ గారు ఎందుకు అంత అగ్రెసివ్ అయ్యారు అంటే చాలా రోజుల తర్వాత కన్నడకి కంబ్యాక్ అయ్యారు. అండ్ థ్యాంక్ గాడ్ లక్కీలీ ఆ రోజు హైయెస్ట్ హోట్ నాకు, ఐఎమ్ ద టాప్ 2లో ఉన్నాను. సో సెకండ్ నేనే సేవ్ అయ్యాను అనమాట. ఇంత జనాలు అంత కంబ్యాక్ అయిన తర్వాత కూడా మీకు ఇంత సపోర్ట్ చేస్తే మీరు ఎక్కడో ఒక చోట వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా మీరు వెళ్ళిపోతున్నారు హెల్త్ కోసం అనేసి హీ బికమ్ హ్యాంగ్రీ. సి మీరు చెప్పేదేదో మీరు చెప్తారు, అల్టిమేట్లీ ఉండాల్సింది నేను. అండ్ లోపల ఉంటే నాకు కూడా దే ఆర్ పేయింగ్ మీ పర్ ఎపిసోడ్ ఇంత అనేసి డబ్బులు వస్తుంది, ఉంటే ఫేమ్ వస్తుంది. ఉన్నంత వరకు ఊరికే రావడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు కదా. నా వల్ల కాదురా ఇంకా నేను చేయలేను అని డిసైడ్ అయినప్పుడే ఐ కేమ్ అవుట్. అండ్ బయటికి వచ్చిన తర్వాత నేను సమాధానం చెప్పాల్సింది నా ఫ్యామిలీ వాళ్ళకి మాత్రమే. అల్టిమేట్లీ నా పేరెంట్స్ కానీ మా అక్క వాళ్ళకి కానీ ఒకటే అంటారు, అరే యూ షుడ్ బి హ్యాపీ, డూ వాట్ ఎవర్ యూ వాంట్, ఎక్కడికైనా వెళ్ళు, ఏదైనా చేయి, అల్టిమేట్లీ నువ్వు హ్యాపీగా ఉండాలి. కానీ ఏంటంటే ఓట్ చేసిన జనాలకి అఫ్ కోర్స్ నేను రెస్పెక్ట్ చేస్తాను. లోపల కూడా అదే చెప్పాను, బయటకు వచ్చిన తర్వాత కూడా అదే చెప్పాను. బికాస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్కి ఏదైతే జరుగుతుందో ఆ ప్రాబ్లం తెలుసుంటుంది కదా, కానీ ఆయన అంత ఫైర్ అవ్వడానికి అంటే టీమ్ వాళ్ళు వచ్చి మనకు లోపల మాట్లాడారు అనమాట. దే సెడ్ ఓకే, బట్ అల్టిమేట్లీ యాజ్ అ శోభ అని వస్తే నాకు డబ్బులు కానీ ఫేమ్ కానీ అది నాకు అంత మ్యాటర్ అవ్వదు. హెల్త్ ఇస్ మ్యాటర్ ఫర్ మీ. సో నాకు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పేదేదో 100 చెప్తారబ్బా, రేప్ సెట్ అవుతుంది, ఎల్లుండి సెట్ అవుతుంది, హౌతల్ ఎల్లుండి సెట్ అవుతుంది అనేసి నాకు ఉండాలి కదా కాన్ఫిడెన్స్. క్లియర్ గా చెప్పేశారు. ఐ సెడ్ దెన్ ఐల్ రెడీ టు వాక్ అవుట్ సార్, బికాస్ నాకు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు. అండ్ మీకు నామినేషన్ అనే ఒక డే ఎంత ఎనర్జీ కావాలంటే, ఇప్పుడు నీకు 10 మంది వచ్చి నేను నామినేషన్ చేస్తారు అంటే నువ్వు వాళ్ళతో అంత ఫైట్ చేయాలి, అంత ఆర్గ్యుమెంట్ చేసేంత ఎనర్జీ నాకు లేదు. అండ్ 1 week అక్కడ నీకు ఫిజికల్ టాస్క్ ఆడాలి, మెంటలీ నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి. బాడీనే సపోర్ట్ చేయకపోతే ఫిజికలీ మెంటలీ హౌ యూ విల్ బి, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఐ సెడ్ నో. బట్ ఓకే, నేను ఈ విషయానికి ఏంటంటే సుదీప్ గారు అలా మాట్లాడడంలో ఇట్స్ నథింగ్ రాంగ్ అండి. యాజ్ అ హోస్ట్ గా సార్ ఏదైతే వర్క్ ఉంటుందో అది చేశారు. అండ్ చెప్పే విధానం ప్రాబబ్లీ చూసే వాళ్ళకి అలా అనిపించి ఉండొచ్చు. యాజ్ అ మీ నేను అక్కడే ఉన్నప్పుడు నాకు అలా అనిపించట్లేదు. ఎక్కడో ఒక చోట మళ్ళీ అరే సార్ చెప్పడం కరెక్టే కదా. అన్ని ఇయర్స్ తర్వాత నేను కంబ్యాక్ అయినప్పుడు జనాలు చూపించిన ప్రేమకి నువ్వు ఇదేనా వాల్యూ ఇచ్చేది అని ఆయన అడుగుతున్నారు. ఫుల్ ఫైర్ అయిందంట. అలాగే శోభ ఉందంటే ఆ మాత్రం ఫైర్ ఉండాలి. నీ అవ్వ తగ్గేదేలే శోభ. సో మొత్తానికైతే మీ హెల్త్ ప్రాబ్లం వల్ల ఒకవేళ నాకు ఛానల్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆర్ ఎల్స్ నేను క్లాష్ చేసుకొని వస్తే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ కలర్స్ కన్నడలో ఇంకొక షో వాళ్ళు ఇవ్వరండి. అండ్ మోర్ ఓవర్ వచ్చిన తర్వాత కూడా నేను ఆల్రెడీ ఇదే షో కేబీకేజీ అనేది నేను తెలుగులో నేను చేసా ఆల్రెడీ, బట్ స్టిల్ నేను కన్నడలో నేను చేసా. ఎస్ నేను బిగ్ బాస్ చేయలేదు. ఐ సెడ్ ఐల్ డూ ఇట్ సార్, నో ప్రాబ్లం ఫర్ మీ, ఐ క్యాన్ డూ ఇట్. ఆ టైం కి ఏదో అయిపోయింది, కూలిపోయింది, ఇంకా అయిపోయిందిరా జీవితం అనుకుంటాం కానీ కాదు, దానివల్ల మంచిది. ఏది రాసి పెట్టుంటుందో అది ఖచ్చితంగా జరగాల్సిందే. అండ్ ఏంటంటే యశ్వంత్ వాజ్ సో హీ మేడ్ మీ స్ట్రాంగ్ వర్ష్. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ లైక్ దట్. అసలు నువ్వు ఇదంతా పట్టించుకొని వెళ్తూ ఉంటే జీవితాంతా నువ్వు దీనే విషయం బాధపడుతూ ఉండాలి, ఇది కాదు లైఫ్ అనేసి. మా పేరెంట్స్ కి కూడా అంతే, నేను హౌస్ లో ఉన్నప్పుడు వాడే స్ట్రాంగ్ చేశాడు. ఓ శోభ ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి యశ్వంత్. ఐ సెడ్ నేను ఈవెన్ తో హౌస్ లోనే చెప్పాను నేను సీరియస్, ఈ మేడ్ మీ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ గా ఎలా ఉండాలి ఒక అమ్మాయి.
అనేది నాకు నేర్పించాడు. మొత్తానికైతే బిగ్ బాస్ హౌస్ లో అది జరిగిపోయింది. మీ స్ట్రాంగ్, మీ బ్యాక్ బోన్ అంటే యశ్వంత్. యశ్వంత్ కి మీకు లవ్ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది? సో 5 years అవుతుంది. ఇప్పుడు మరి లవ్ అయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది, మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో బట్ యాక్చువల్లీ ఏంటంటే 2025లో వీ ప్లాన్ ఫర్ మ్యారేజ్ చేసుకోవాలి అనేసి. బట్ ఏంటంటే కొంచెం అమ్మకి హెల్త్ ఇష్యూస్ రావడం, పెళ్ళి అని రాగానే నాకు మమ్మీకి ఒక కళ అన్నమాట. అండ్ మా ఇంట్లో ఇప్పుడు నాదే లాస్ట్ పెళ్ళి, ఇంకా అక్క కూతురు అన్న కూతురు అంతా చాలా చాలా చిన్న పిల్లలు పడుతుంది. వాళ్ళు పెళ్లి ఏజ్కి రావాలంటే ఇంకా 10-15 years పడుతుంది. సో నా పెళ్ళిని చాలా గ్రాండ్గా చాలా పద్ధతిగా చేయాలని మా అమ్మ కళ. సో యాజ్ ఆఫ్ నౌ షీఈ్ ఇన్ ద ట్రీట్మెంట్. సో అమ్మకి కొంచెం హెల్త్ అంతా సెట్ అయిపోయిన తర్వాత ప్రాబబ్లీ దిస్ ఇయర్ ఎండ్ ఆర్ ఎల్స్ జాన్లో అని అనుకుంటున్నాం. లేకపోయి ఉంటే సో ఫెబ్ ఆర్ మార్చ్లో పెళ్ళి అయిపోయేది. ఓ మా శోభ పెళ్లి కూతురా. మొత్తానికైతే మీ లవ్ స్టోరీ పెళ్లి దాకా హ్యాపీగా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేదు నా లవ్ని. అంటే ఈజ్ లైక్ లేదు కొంచెం నేను ఇంకా వెల్ సెట్. అందమైన అబ్బాయిలు ఎప్పుడు కొంచెం టెక్ చూపిస్తేనే బాగుంటుంది శోభ. అసలు టైం తీసుకొని అసలు అరే పోరా అవసరం లేదు అని అనుకునే టైంలో మళ్ళీ వచ్చి కనెక్ట్ అయిపోయింది. మనం వెనకబడ్డాం అనుకో వాళ్ళు టెక్ చూపిస్తారు, మనం వదిలేసాం అనుకో వాళ్ళు వెనక వస్తారు. మొత్తానికైతే మీ లవ్ స్టోరీ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అలానే శోభ, ఇప్పుడున్న రీసెంట్ జనరేషన్లో లవ్ గురించి మనం చాలా వాటిలో చూస్తూనే ఉన్నాం. చాలా మంది బ్రేకప్ చేసుకొని సూసైడ్ చేసుకొని, సో అలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అరే చాలా ఫూలిష్ అనిపిస్తుంది. ఎందుకో తెలుసా వర్ష, అంత పేరెంట్స్ మిమ్మల్ని కన్నుంటారు కష్టపడి, నా కూతురు నా అబ్బాయి అనేసి, సరే ఏదో ఒకటి లవ్ చేస్తారు. అరే అందరికీ అందరూ సెట్ అవ్వరు. ఓకే లవ్ చేసుకున్నారు, కలిసి ఉంటున్నారా, లేకపోతే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారా, అయిపోయిన తర్వాత మీ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ రావాలి ముందుగా. ఒక్కటే ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఒక అబ్బాయి దగ్గర నుంచి పెళ్లి అవుతానంటే ఒక్కటే యాక్సెప్ట్ చేస్తుంది. అరే వాడు ఏంటంటే మంచోడాయి ఉండాలి, నాకు లవ్ చేయాలి, కేర్ చేయాలి, ఓకే నాకు సపోర్ట్ చేయాలి, అంతకిన్నా ఎక్కువ ఎవరు ఏమి ఎక్స్పెక్ట్ చెయ్యరు. ఓకే ఎవరో కొంతమంది ఉంటారు వాళ్ళతో కార్ ఉండాలి, ప్రాపర్టీస్ ఉండాలి, వాడు వెల్ సెటిల్డ్ గా ఉండాలి అనేసి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే అలాంటి వాళ్ళనే చూస్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ అల్టిమేట్లీ ఇద్దరు కలిసి ఉండాలంటే అండర్స్టాండింగ్ ఇస్. అంటే ఇలా లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేసే వాళ్ళని చూస్తే నీకేమనిపిస్తుంది శోభ? ఫస్ట్ అసలు వింతగా అనిపిస్తుంది. అంటే 2025 వర్స్టా, లేకపోతే మనం ఉంటున్న జనరేషన్ ఏంటి ఇలా అయిపోతుంది? ఎవరో అమ్మాయి హస్బెండ్ ని తీసుకెళ్లి హనీమూన్ కి తీసుకెళ్తుంది, చంపేస్తుంది. వేరే వాళ్ళ ఫీలింగ్స్ తోటి ఎవరు ఆడుకోకూడదు. బికాజ్ ప్రతి ఒక్కరు ఫీలింగ్స్ కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఆ మనిషి నిన్ను అంత అతిగా ప్రేమిస్తున్నాడు అంటే ఊరికే ఏదో ప్రేమించడు, కానీ నీ మీద జెన్యూన్ లవ్ ఉంటేనే ప్రేమిస్తుంటాడు. సో అలాంటి ఫీలింగ్స్ తోటి మీరు ఆడుకోకండి. మీకు నిజంగానే ఆ పర్సన్ మీద జెన్యూన్ లవ్ ఉంటేనే ఎస్ లవ్ చేయండి. లేదు అంటే మధ్యలోనే చెప్పేసేయండి, లేదురా నువ్వు నాకు సెట్ అవ్వట్లేదు, లేదా నువ్వు చెప్పేసే లేదమ్మా నువ్వు నాకు సెట్ అవ్వట్లేదు, విడిపోద్దాం బాగుందాం, నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటాను. అలా కాకుండా ఇలా కాకుండా ఉన్నంత రోజు ఏంటి ఓకే మూవీకి వెళ్దాం, పార్క్ వెళ్దాం, చూద్దాం, ఓకే అంతా అయిపోయిన తర్వాత వదిలేద్దాం అంటే మరి ఫీలింగ్స్కి వాల్యూ ఉండదా? ఎంత దారుణంగా అసలు నాకు అర్థం కావట్లేదు. గర్ల్స్ ని చూసినా భయం వేస్తుంది, బాయ్స్ ని చూసినా భయం వేస్తుంది. సీరియస్లీ లవ్ అంటే ఇంత ఈజీనా అసలు? ఒకప్పుడు అనేవాడు అబ్బా అబ్బాయిలు మాత్రమే ఫ్లర్ట్ చేస్తారు అనేసి. ఇప్పుడు అబ్బాయి ఫ్లర్ట్ చేస్తున్నాడా, అమ్మాయి ఫ్లర్ట్ చేస్తుందా, అబ్బాయి మోసం చేస్తున్నాడా, అబ్బాయి లేదా మోసం చేస్తున్నాడా అనేసి తెలియదు. కానీ కొంతమంది మనీ కోసం చేస్తారు, కొంతమంది నిజంగానే ఇష్టపడతారు. అలా ఇష్టపడిన వాళ్ళని మోసం చేస్తే ఆ టైంలో వాళ్ళు ఫేస్ చేసే ఆ బాధని ఎవరూ తట్టుకోలేరు. అలాంటి మోసం చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నీకు ఇమ్మీడియట్ కర్మ అనేది వచ్చేస్తుంది. అసలు అంత ఆగాల్సిన అవసరం లేదు. ఒక్కరికి బాధ పెట్టి వాడు ఏడిపించి వాడికి మోసం చేసి ఇన్ ఫ్యూచర్ నువ్వు బాగుంటావు అంటే దట్ ఇస్ వెరీ రాంగ్. అదేంటంటే టెంపరరీ, ఇప్పటికీ నువ్వు బాగానే ఉంటావు, కానీ రేపటి రోజులు ఆ కర్మ అనేది బూమరాంగ్ నీకు రివర్స్ లో కొట్టుద్ది. 100% ఐ బిలీవ్ కర్మ సో మచ్ వర్ష. నేను చాలా నమ్ముతాను. ఈవెన్ తో హౌస్ తో కూడా చాలా సారి అదే చెప్పేదాన్ని అనమాట. అందరు నీ సిగ్నేచర్ డైలాగ్ ఆపేసి మీ దగ్గర చాలా వినేవాళ్ళం, కర్మ ఖచ్చితంగా తగులుతుంది, కర్మ. ఐ బిలీవ్ సో మచ్ వర్ష. నేను అందుకని ఏదైనా చేయకన ముందు నేను చాలా ఆలోచిస్తాను. నీకు చేతన అవుతే 10 మందికి మంచిది చేయి, నీకు చేతన కాకపోతే ఉండిపో, అంతే తప్ప వేరే వాళ్ళని నాశనం అయిపోవాలి, వాళ్ళు అదైపోవాలి, ఎందుకురా ఇదంతా లైఫ్.
సూసైడ్ చేసుకుంటారు కదా లవ్ లో, మోసపోయి సూసైడ్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళు సూసైడ్ చేసుకోకూడదు అంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఆ సూసైడ్ అనే కాన్సెప్ట్ ఎస్పెషల్లీ లవ్ విషయానికి తీసుకొస్తే నాకు చాలా సిల్లీగా అనిపిస్తుంది. మీరు సూసైడ్ చేసుకోకన్నా ముందు పేరెంట్స్ గురించి ఆలోచించరా? అరే అబ్బాయి అనేవాడో లేకపోతే అమ్మాయి అనేవాడో మీ జీవితానికి ఒక 2 months సరే ఒక 2 years లేదా 3 years, కానీ నిన్ను కన్నా తల్లిదండ్రులు ఓకే నీ గర్ల్ ఫ్రెండ్ కానీ నీ బాయ్ ఫ్రెండ్ కానీ నీ అందం ఉన్నంత వరకు, నీతో కార్ ఉన్నంత వరకు, ప్రాపర్టీ ఉన్నంత వరకు నిన్ను కేర్ చేస్తుంది, లవ్ చేస్తుంది, నా బంగారం అది ఇది అంటది. ఒక్కవేళ నీతో ఏదో అట్టు ఇట్టు అయిపోయింది అనుకో, అరే ఎవడ్రా నువ్వు. కానీ పేరెంట్స్ ఎప్పటికీ మనకు అలా చేయరు. ఒక్కడే చెప్తారు, తిన్నావా, పడుకున్నావా, షూటింగ్లో ఉన్నావా, వర్క్ అయిపోయిందా, ఇంటికి వచ్చావా అనేసి ఎక్కువ కేర్ చేసేది పేరెంట్స్ మాత్రమే. నేను అదే అంటాను, సరే లవ్ అనేది ప్రతి ఒక్కరి జీవనంలో జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ వెరీ కామన్ థింగ్. ఓకే నీకు టీనేజ్లో అవ్వచ్చు, టీనేజ్లో అయ్యేదంతా నువ్వు లవ్ని చాలా సీరియస్గా తీసుకొని బ్రేకప్ అవ్వగానే నువ్వు వెళ్ళిపోయి సూసైడ్లు చేసుకుని. అండ్ మొన్న ఒక రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది వర్షం, మీరు చూసే ఉంటారు అనుకుంటా. ఒక అమ్మాయి పియూ చదువుతుంది, వాడు అబ్బాయి కోసం తన తల్లినే చంపేసింది. రీసెంట్ గా చూసా, వాళ్ళ సిస్టర్ కూడా ఏడుస్తుంది, మా మదర్ ని చంపేసింది మా అక్క అని చెప్పి. సూసైడ్ చేసేసుకుంటారు. ఎందుకు? మీరు చచ్చిపోతే మీ జీవితం అంతా అక్కడితో ఆగిపోతుంది అంతే. మీ వల్ల చచ్చిపోయాక మీ ఇంట్లో వాళ్ళందరూ ఎంత సఫర్ అయిపోతుంటూనే ఉంటారు. వాళ్ళు చచ్చేంత వరకు ఇదే విషయం మీద వాళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు. వీళ్ళైతే సరే వెళ్ళిపోతారు. అరే జీవితం అక్కడితో మదర్ ని ఎవరైతే అలా చేశారో తను బయట లేదు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తోనే లేదు, ఆ జైల్లో ఇంకెందుకు ఆ లైఫ్? మీ బాయ్ ఫ్రెండ్ తో ఉండడానికి మీ పేరెంట్స్ నుంచి దూరంగా వెళ్ళిపోవడం వేరు, మీకు ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత. కానీ మీరు ఎవరైనా చంపినా చేసినా మీరు లైఫ్ లాంగ్ జైల్లోనే ఉంటారు. కానీ మీ గర్ల్ ఫ్రెండ్ తో కానీ మీ బాయ్ ఫ్రెండ్ తో కానీ మీరు హ్యాపీగా ఖచ్చితంగా ఉండలేరు. ప్లీజ్ మీ ఫ్యామిలీకి రెస్పెక్ట్ చేయండి. మీ ఫ్యామిలీ అంటే ఇష్టం లేకపోతే ఇంట్లోంచి అది మీకు ఒక మెచ్యూరిటీ వచ్చాక, మీకు ఒక 20 years వచ్చిన తర్వాత, అమ్మాయిలు అయితే 18 years అంటారు, కానీ 18 years లో నీకేం తెలుసు శోభ చెప్పు? మనీ వాల్యూ తెలుసా నీకు? అసలు మనీ ఎలా సంపాదించాలో తెలుసా? ఇంకా లవ్ లో ఏం తెలుస్తుంది? అందులో మనకంత మెచ్యూరిటీ తెలియదు. అండ్ లవ్ చేసిన తర్వాత అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక బౌండరీ వేసుకుంటారు. ఓకే ఈ అమ్మాయి నాకు, అబ్బాయి నాకు, ఓకే ఈ అమ్మాయి లేకపోతే నేను ఉండను, ఈ అబ్బాయి లేకపోతే నా లైఫ్ అక్కడితో ఆగిపోతుంది. కాదనరా, ఆ బౌండరీ దాటి మీరు బయటికి రండి. ఓకే బ్రేకప్ అయిపోయింది అక్కడితో వదిలేసేయండి. అసలు ఆ న్యూస్ చూస్తే లిటరలీ అబ్బా నాకు ఎంత బాధేసిందంటే, అది మీ లవ్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచిన ప్రేమ మీకు ఆ ఒక్క 1 year 2 years ప్రేమ ముందు తక్కువే అనిపిస్తుందా వీళ్ళందరికీ అనేది ఇప్పటికీ? అసలు పదే పదే వచ్చిన శోభ, ఎందుకు ప్రతి ఒక్కరిని లవ్ గురించి మేము చెప్పమంటున్నాం అంటే, ఇప్పుడు మనం చేసిన వాళ్ళది కొంతవరకు వెళ్ళొచ్చు, మీరు చేసిన ఇంకొంతమందికి వెళ్తుందేమో, ఎవరైనా ఎక్కడైనా చేంజ్ అవ్వచ్చేమో. ఈ కిసిక్ టాక్స్ అనే కాన్సెప్ట్ కూడా చాలా మందిని హార్ట్ టచ్ చేసింది. చాలా మంది నాకు మెసేజ్లు చేస్తుంటారు, అక్క ఈ వీడియో చూసిన తర్వాత మా మదర్ చేంజ్ అయ్యారు, మేము చేంజ్ అయ్యాము, మా మీద ఉన్న ఒపీనియన్ మేము చేంజ్ చేసుకున్నాము అని. సో అందుకే వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చెప్పినప్పుడు ఖచ్చితంగా మా ఆడియన్స్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి హ్యాపీ, మా అందరికి హ్యాపీ అనిపిస్తుంది. అందుకే ఎవరిని అడిగినా ఈ లవ్ అనేది ఖచ్చితంగా అడుగుతున్నాము. ఎందుకంటే ఎక్కడైనా ఎవరికైనా చేంజ్, ఒకటి చేంజ్ అయినా హ్యాపీ 100%. మా వల్ల ఓకే 10 మంది అది తీసుకోకపోయినా ఒక్క పర్సన్ అయినా మోటివేట్ అయినా మనం చేసినందుకు ఒక వాల్యూ రా అని అనిపిస్తుంది. శోభ, మీరు ఇప్పుడు లవ్ లో సక్సెస్ అయ్యి మ్యారేజ్ వరకు వచ్చారు. ఇప్పుడు బ్రేకప్ అయిన వాళ్ళు సక్సెస్ గా హ్యాపీగా ఉండాలంటే మీలాంటి సక్సెస్ పీపుల్ ఏమి సజెషన్ ఇస్తారు ఒక్క ముక్కలో? సక్సెస్ అనేది కాదు వర్ష, ఇక్కడ లవ్ లో సక్సెస్ అని అనకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఫైట్ అనేది, గొడవ అనేది కామన్ వర్ష. అది లేకపోతే లవ్ లేదు అంటారు కదా. ఇప్పుడు నేను కూడా యశ్వంత్ కూడా ఫైట్ చేస్తూనే ఉంటాం. అరే అండర్స్టాండ్, అరే మనకు మెచ్యూరిటీ వచ్చింది, మనం ఏజ్ ఏంటి అండ్ మనం ఏ జనరేషన్లో ఉన్నాము అండ్ సోషల్లో ఇదంతా జరుగుతుంది. ఆ సోషల్ మీడియాలో బయట చూస్తే ఏమేమి జరుగుతుంది అన్నీ చూస్తున్నాం. ఇది చూసిన తర్వాత మా లైఫ్కి ఒక క్లారిటీ వస్తుంది. అరే నువ్వు ఇలా ఉండు, నేను ఇలా ఉంటాను అంతే. లైఫ్లో ఇద్దరు చాలా బాగా ఉండాలి అంటే మెయిన్ థింగ్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఇద్దరికి ఒక్కరంటే ఒక్కరికి లవ్ ఉండాలి మెయిన్ థింగ్. ఏదో నాతో ఉందబ్బా ఒక రెస్పాన్సిబిలిటీ, దాన్ని చూసుకోవాలి ఇంకా తప్పదు అలా కాదు. అరే అమ్మాయి, మీ లైఫ్లో లవ్ అంటే ఏంటి? లవ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్.
ఒక మనిషికి ప్రేమ అనేది లేకపోతే అసలు లైఫ్ బాగోదు. ఐదర్ బాయ్ ఫ్రెండ్, ఐదర్ హస్బెండ్, ఐదర్ పేరెంట్స్, ఐదర్ ఫ్రెండ్స్, ఎవరైతే లవ్ చూపిస్తారో దట్ వాజ్ ఎవ్రీథింగ్. ఓకేరా మనకంటూ ఒకరు లవ్ చూపిస్తున్నారు, మేమంటే ఇంత కేర్ చేస్తారు అన్నట్టు ఉండాలి. సో అకార్డింగ్ టు మీ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్. లవ్ అంటే ఓన్లీ ఈ లవ్వే కాదు, అన్ని కలిపితేనే లవ్ అనే మీనింగ్ వస్తుంది. మన లైఫ్లో ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. కొంతమంది డబ్బుల కోసం అవ్వచ్చు, దేనికోసమైనా అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ని ఇంట్లోంచి బయటికి గెంటేయడం కానీ, సో అనాథ ఆశ్రమంలో వెయ్యడం కానీ, ఫ్యామిలీకి మాకు అబ్బా మీ అమ్మ ఉంటే మా ఇంట్లో తలనొప్పిగా ఉంది, మీ మమ్మీని అక్కడ వేసి ఇక్కడ వేసి అని కోడళ్ళు కొడుకులు అలా అనుకునే బయటికి గెంటేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? కడుపు నిండిన వాళ్ళకి అన్నం వాల్యూ తెలియదు, అట్లా ఫ్యామిలీ అంతా ఉండే వాళ్ళకి ఫ్యామిలీ వాల్యూ తెలియదు. సో ఎవరికైతే ఫ్యామిలీ ఉండరో, నాన్న కానీ అమ్మ కానీ అన్న కానీ ఉండరో, వాళ్ళకి ఫ్యామిలీ వాల్యూ చాలా తెలుసు. నిజంగా అరే నాకు మా అమ్మ ఉండుంటే ఈ టైంలో బాగుండేది, నాన్న ఉండుంటే బాగుండేది అనేసి చాలాసారి రియలైజ్ అవుతారు. కానీ అన్నీ ఉన్న వాళ్ళకి వాల్యూ తెలియదు. ఈమె ఏంటి, నాతో ఉంది, ఆమె ఏంటి. నేను యాజ్ అ పర్సన్ నా వర్క్ కానీ లేకపోతే బయట ఫ్రెండ్స్ కానీ అవన్నీ పక్కన పెడితే ఇట్స్ మై ఫస్ట్ ప్రియారిటీ ఇస్ మై ఫ్యామిలీ. ఇట్స్ మై ఫస్ట్ ప్రియారిటీ ఇస్ మై ఫ్యామిలీ. ఇప్పుడు వరకు మీరు నమ్ముతారా, నేను బయట ఏ ఫ్రెండ్స్ తో కానీ లేకపోతే నేను అసలు నాకు ఫ్రెండ్స్ అనే వాళ్ళే లేరు. పార్టీస్ లో ఎక్కడ కనిపించరు, ఏ బర్త్డే ఫంక్షన్ లో ఎవరి ఫంక్షన్ లో అసలు వెళ్ళను. వర్క్ చేస్తున్నామా, హాయ్ బాయ్ బాగున్నావా అయిపోయింది, అక్కడితోనే. నేను అంటే ఎవరితో నేను అంత రిలేషన్ నేను మెయింటైన్ చేయను, బికాస్ నాకు రాలేదు. బికాస్ నాకు అంతా నా ఫ్యామిలీలోనే ఉన్నారు, నా ఫ్రెండ్స్ కానీ అన్న కానీ అక్క, వీళ్ళతోనే నాకు ఆ ఫీలింగ్స్ వచ్చేసింది. కాబట్టి నాకు బయట వాళ్ళు కావాలి అని అనిపించలేదు. ఓకే అలా అనేసి అందరూ రాంగ్ అనేసి కాదు, ప్రాణంకి ప్రాణం ఇచ్చే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇప్పుడు కూడా చాలా మంది నేను చూసా. ఎగ్జాంపుల్ యశ్వంత్ కి ఎంత మంది మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా, లిటరలీ. వాడు చూసాక అరే అవునరా మాకు కూడా 10 మంది అవసరం లేదు, ఫ్రెండ్ గా ఒక్క 2-3 మనం అంటే ప్రాణం ఇవ్వాలి. మనకి ఎలాంటి టైంలో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా వాళ్ళు మా కోసం రావాలి. అలాంటి ఒక ఫ్రెండ్స్ వర్ష మన లైఫ్లో 1-3 ఉంటే చాలు. సో అదే అంటాను నేను, మీరేదో బయటికి వెళ్ళి ఆ ఫ్రెండ్కి వాళ్ళకి వీళ్ళకి పెట్టేది, వాళ్ళకి రెస్పెక్ట్ చేసేది మీ ఫ్యామిలీకే ఇవ్వండి. మీ ఫ్యామిలీలోనే అలాంటి పర్సన్స్ ఉంటారు, చూడండి. అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఏంటంటే అత్త కోడలు కలిసి ఉండడం అనేది జరగదు అనేసి ఎప్పుడో చెప్పారు కదా మా పెద్దవాళ్ళు. అండ్ దాన్నే మనకు సీరియల్లో చూపిస్తారు అండ్ ఏంటంటారు సినిమాలో చూపిస్తూ ఉంటారు. ప్రాబబ్లీ అదే జరుగుతుంది. ఇప్పుడు శోభా శెట్టి వేరే ఇంటికి కోడలుగా వెళ్తుంది, అత్త కోడలు కలిసి ఉంటారా? టచ్వుడ్ నేను మా అత్త ఇప్పటి వరకు బాగానే ఉన్నాము, అలాంటి ఏం రాలేదు. ఏంటంటే కొంచెం లాంగ్వేజ్ ఇష్యూస్ అవుతుంది మా అత్త మాకి, బికాజ్ మా అమ్మతో కమ్యూనికేట్ చేయాలన్నా వాడు కన్నడ, మా అత్త మా తెలుగు. బట్ బాగా అర్థం చేసుకుంటారు. బికాజ్ నేను యశ్వంత్ బిజీ ఉంటాము షూట్లో, మాతోనే ఉంటారు అత్తమ్మ. అండ్ నాకు పప్పి ఉందన్నమాట షాడో అని, వాడిని అసలు పిల్లలకైనా ఎక్కువ కేర్ చేస్తుంది. నాకు ఒక్కొక్కప్పుడు అదే అనిపిస్తుంది, అరే ఇంకా నాకు పిల్ల పుట్టిన తర్వాత మా అత్తమ్మ ఎంత బాగా చూసుకుంటారు మా బిడ్డని, అంటే ఒక కుక్క పిల్లని ఇంత మంచిగా చూసుకుంటుంది అనేసి తను వండి పెట్టడం కానీ చూసుకోవడం కానీ రియల్లీ షీఈస్ సో స్వీట్. సో కాబట్టి డెఫినెట్లీ బాగానే ఉంటాం. సో ఫ్యామిలీ లేని వాళ్ళకి వాల్యూ తెలియదు కాబట్టి సో మీరు ఉన్న ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి. మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారని నాకు తెలుసు, మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్స్ అబ్బాయిల్లోనా? అందరికీ తెలుసు, ప్రపంచానికే తెలుసు. అదే వాళ్ళిద్దరు అమర్ అండ్ తేజ. నాకు తెలుసు తేజ అమరు అని మా అందరికీ తెలుసు. కానీ వీళ్ళిద్దరిలో ఒక్కరే నీ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరి పేరు చెప్తావు? బోత్ ఆర్ ఈక్వల్, బట్ అమర్ కన్నా కొంచెం తేజ ఎక్కువ. తేజ. సో మీకు బిగ్ బాస్ హౌస్ లో కూడా అంటే అదంతా సరదానే మాకు తెలుసు, కానీ ఎంత క్యూట్. బట్ యాక్చువల్లీ నాకు ఏంటంటే టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, ఫ్రెండ్ వాల్యూ అని తెలిసిందే తేజ నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత. ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. అంటే బిగ్ బాస్ లోనే నాకు తేజ పర్సనల్ గా తెలుసు. బేసిక్ గా మన శోభ అంటే అందరికి భయం. కార్తీక దీపం నుంచి ఈ అమ్మాయి ఫైర్, చాలా యాటిట్యూడ్, అమ్మో ఈవిడ దగ్గరికి వెళ్ళామంటే అయిపోతాం అనుకుంటారు. అలాంటి లైఫ్ లో ఒక ఫ్రెండ్ గా వీడు తేజ రాగానే నేను షాక్, తేజ ఎలా కనెక్ట్ అయ్యాడు ఇప్పుడు అదే అనుకుంటారు. బట్ ఒక ఫ్రెండ్ కి ఒక వాల్యూ తెలిసింది అంటే తేజ వల్లే. ఇప్పుడు వరకు ఈ 2 years లో నా అప్స్ అండ్ డౌన్స్ లో వాడు పార్ట్ గా ఉన్నాడు. అరే నేను ఇది చేస్తున్నాను రా, అది చేస్తున్నాను అన్న కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యాజ్ అ ఫ్రెండ్ గా హీ విల్ సపోర్ట్ మీ అ లాట్. బాగా కేర్ చేస్తాడు. ఈజ్ ప్రాబబ్లీ అమర్ కూడా చేస్తాడు, నేను లేదని చెప్పట్లేదు, కానీ అమర్ కన్నా కొంచెం ఎక్కువ ఎవరంటే తేజ. ఇస్ లైక్ తేజ మొత్తానికి నీకే పడింది ఓటు. బట్ ఏంటంటే కొంత వాళ్ళు చూసే వాళ్ళకి వేరేలాగా అనిపిస్తుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్ గా ఉండారంటే అది ఫ్రెండ్షిప్ కాదు.
ఏదో ఉంటుంది. తేజని చూస్తే మా వాళ్ళు ఎవరు అలా అనుకోరు, నిజంగా వాడు చేసిన ఫన్నే అనుకుంటారు. తేజ బర్త్డేకి నేను పోస్ట్ పెట్టలేదు అనేసి సో మెనీ కామెంట్స్. నువ్వు ఫ్రెండేనా, నువ్వు తేజది ఎందుకు ఫోటో పెట్టలేదు ఇన్స్టాలో? అరే బాబు, నాకంటూ ఫోన్ ఉంది, నా దగ్గర తేజ నంబర్ ఉంది, నీకు తెలిసి చెయ్యాలా? నేను ఇన్స్టాలో పెట్టాలా? నేను తేజకి ఫోన్ చేసి విష్ చేస్తున్నాను అనేసి. అంటే నేను ఇన్స్టాలో వాడు ఫోటో పెడితేనే బర్త్డే విష్ చెప్పినట్ట? మనకంటూ లేవా మాట్లాడడానికి? మీకు బిగ్ బాస్ హౌస్ లో తేజ ప్రపోజ్ చేయడం, కొంచెం ఫ్లర్ట్ చేయడం అట్లాంటివన్నీ చేశాడు కదా, మీకు అనిపించిందా ఇది రియలా, ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు అని? అందుకే నేను వాడికి సెకండ్ వీక్ లోనే చెప్పేసా, ఒరే బయట ఎలా పోర్ట్రే అవుతుందో నాకు తెలియదు, బికాస్ ఆ షో గురించి కొంచెం తెలిసుండే కదా. అంటే వాళ్ళు ఏది చూపించాలో అదే చూపిస్తారు ఛానల్ వాళ్ళు, వాళ్ళ చేతుల్లో ఏముండదు. కానీ బయట వీడు వేరేలా చూపిస్తారు కాబట్టి నాకంటూ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడురా, నేను నా లైఫ్లో ఓకే నాకు మంచి అబ్బాయి ఉన్నాడు, సో అలాంటివి ఏమీ లేదు. నువ్వు కూడా ఏది చేసినా కూడా అలాంటి ఇంటెన్షన్తో అయితే చేయాలి. తేజ జెన్యూన్ గా చేసేవాడా, ఊరికే ఫన్ గా చేసా? వాడు ఫన్నే, వాడు సీరియస్ గా చేసినా కూడా ఒక్కొక్కసారి నాకు ఫన్నే అనిపించింది. తేజ నీకు నచ్చిన అమ్మాయి దగ్గరికి నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేసిన అది ఫన్ అనుకుంటుందిరా అమ్మాయి. స్వామి, బయటకు వచ్చిన తర్వాత మీ బాయ్ ఫ్రెండ్ ఏమన్నారు అది చూసి? నో నేను ఆలోపు యశ్వంత్ స్టేజ్ మీద వచ్చేసాడు 9th వీక్ లో 10th వీక్ లో ఫ్యామిలీ రౌండ్ ఉన్నప్పుడు. ఆల్రెడీ యశ్వంత్ అప్పుడే తెలుసు మా అందరికి అక్కడే రిలేషన్ అని చెప్పి. మేము కూడా అంతా రివీల్ చేసిన తర్వాత అరే బయట ఏం మీమ్స్ చేసి ఉండొచ్చు, ఏం బజ్ ఉండొచ్చు, దీనికి ఏం ఉండదు అలా ఇలా. లేదు, చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. తేజ గుండెల్లో రాయి పడింది అనుకున్నారు. వాడికి సెకండ్ వీకే పడింది. వాడు చేసిందంతా ఫన్, ఆ ఇంటెన్షన్ అది వాడిది కాదు కాబట్టి ఇట్ ఒక వెరీ నైస్ వే. కొన్ని జంతువుల పేర్లు చెప్తాను, తేజకి ఏమిస్తావు, అమర్కి ఏమిస్తావు చెప్పు. అయ్యో ఇంకా అది ఫన్ గానే క్యూట్ గా. ముందే వినండిరా మీరిద్దరు, ఓకేనా? నాకు కాల్ చేసి కథలు చెప్పకండి. దిస్ ఇస్ ఫర్ ఫన్. వర్ష అడుగుతుంది కాబట్టి ఇట్స్ ఫన్. పిగ్ ఎవరికి ఇస్తారు? పంది ఇస్తా. చబ్బిగా ఉంటాడు కదా, ఉంటాడు కదా, పంది. తేజ ఇది క్యూట్ గా నిన్ను మాత్రమే అనగలం మేము, ఎందుకంటే నువ్వంటే మాకు చాలా ఇష్టం కాబట్టి. ఇంకేమి ఇవ్వచ్చు? కొన్ని వాటి స్నేక్ ఎప్పుడు కాటేస్తుందో తెలియదు, చాలా డేంజరస్. వాళ్ళిద్దరు చూస్తే అలా కాటేసే వాళ్ళు, వీళ్ళిద్దరే కాదు ఎవరికైనా అవ్వచ్చు. అలాంటి వాళ్ళు నేను ఎప్పుడో దూరం పెట్టేస్తాను. తుస్ పామ్ అయితే ఎవరికి ఇస్తారు? ఇది ఏం పెద్ద పనికి రాదు మరే. అలాంటి వాడు కన్నింగ్ చేయడము లేకపోతే ఏదో ప్లాన్ చేయడం, వాడు అలా అంత సీనే లేదు వాడికి. అందరితో బాగుంటాడు, ఆ క్యారెక్టరే అంత. వాడికి నువ్వు అదేరా అమర్ పాము బుస్సు పాము, నీది అంత పవర్ లేదని చెప్తుంది. పవర్ మీన్స్ అంత కాటేసి అంత ప్లాన్ డేంజరస్ కాదు, నాట్ ఎట్ ఆల్. అమర్ అంటే చాలా ఇష్టం. వాడు ఏమి చేసినా కూడా వావ్ నా తమ్ముడు ఇంత మంచి సాంగ్ చేశాడా, నా తమ్ముడు ఇంత బాగా చేస్తున్నాడు అని ఒక ఫీలింగ్. ఎక్కువ మాట్లాడుకోము కలవం, కానీ ఎందుకో తెలియని అభిమానం నాకు వాడంటే. అంటాడా స్కెలిటన్ అక్క అంటాడు. మీరు కార్తీక దీపం సీరియల్ చేశారు, మీ ఓటు బిగ్ బాస్ హౌస్ కా కార్తీక దీపం? కార్తీక దీపంలో అంత మంచి ఫేమ్ రావడం వల్ల బిగ్ బాస్ లో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో ప్రాబబ్లీ అక్కడ అంత ఫేమ్ రాకపోయింటే ఐ వుడ్ హావ్ నాట్ ఇంటూ బిగ్ బాస్ కదా. సో ఆఫ్ కోర్స్ ఇట్స్ కార్తీక దీపం. కార్తీక దీపం మిమ్మల్ని అసలు ఎంత కోపం కనిపిస్తే కొట్టేలాగా చేశారు మీరు. అదొక క్రేజ్. అప్పుడు మీరు ఏదైనా ఫేస్ చేస్తారా బయట కార్తీక దీపం చేస్తున్నప్పుడు? బట్ కొట్టేలాగా అట్లా ఎవరు తిడతారు, నన్ను చాలా మంది తిట్టారు విలనిజం సీరియల్స్ చేసినప్పుడు. నీ కాళ్ళు చేతులు పడిపోవాలి, మా అమ్మాయిని ఎంత బాధ పెడుతున్నావు నువ్వు, నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టేవారు. కొట్టేలాగా అలా సీరియస్ నేను ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదు. కానీ ఏంటంటే ఊరికి వెళ్ళాం, చాలా విలేజ్ అది. ఆ ఊర్లో వెళ్ళినప్పుడు నాన్నమ్మ చాలా ఏజ్డ్ ఆవిడ వచ్చి నాకు ఇలా చేతులు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తుంది, వర్ష నీ దండం పెడతానమ్మా, వంటలక్క కలా చేయమాకు, వాళ్ళిద్దరు నీ కలుపు, నీ దండం పెడతా, నీ కాలు మొక్కుతాను. అరే అమ్మ మీరేం చేస్తున్నారండి, అసలు అది సీరియల్. మరి నేను ఒకటి చెప్పా, కలిపేస్తే సీరియల్ అయిపోతుంది కదా, రేపటి నుంచి కార్తీక దీపం రాదు, మరి అప్పుడు ఏం చేస్తారు అన్న. అంతే కదా, సీరియల్ అయిపోతుంది, కలిపేస్తే ఇంకేముంటది స్టోరీ మీకు చేయడానికి అంటే. అదంతా నాకు తెలియదు, కావాలంటే ఇది చేయండి, వాళ్ళిద్దరు కలపండి, మీరు దండం పెడతారు అలా లిటరలీ కాలు ముక్కడానికి వచ్చారు. అదొక్కటి ఎక్స్పీరియన్స్ అయింది నాకు, అంతే తప్ప ఎవరు అగ్రెసివ్ గానీ అట్లా అస్సలు. మొత్తానికి అయితే హ్యాపీ. మోనితా ఇస్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, దట్ వాస్ ద వన్ ఇస్ ద బెస్ట్. అండ్ స్టిల్ నాకు వేరే ఛానల్లో అయితే సీరియల్స్ అడుగుతున్నారు అనమాట, బట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఎగ్జాక్ట్లీ మోనితాస్. ఇక్కడ అలా కాకపోయినా అట్లీస్ట్ ఇట్స్ సిమిలర్ టు మోనితా.
ఐఎమ్ రెడీ టు డూ నెగటివ్ రోల్, బట్ కొంచెం మోనిత లాగా చేయండి క్యారెక్టర్ అలాంటి రాయండి. డెఫినెట్లీ సీరియల్ అంతా స్టాప్ చేశారు తెలుగులో, మళ్ళీ ఏమి చేయట్లేదు అని కాదు, బికాస్ ఆఫర్ రావడం కూడా ట్రూ. అదే చెప్పాను కదా, నాకు కొంచెం కార్తీక దీపం తర్వాత ఇప్పుడు కూడా స్టిల్ పీపుల్ విల్ రికగ్నైజ్ మీ యాజ్ మోనిత. అవును. సో ఆ ఫేమ్ కి మించింది రావాలి నెక్స్ట్ క్యారెక్టర్ చేస్తే. ఏదో చేసానా ఓకే అన్నట్టు కాదు, దానికంటే బెస్ట్ వస్తే చేయడానికి రెడీ ఉన్నారు. లేదు ప్రాబబ్లీ ఒకటైతే విన్నా, మేబీ కమిట్ అవ్వచ్చు, కమిట్ అవ్వకపోవచ్చు. అంటే ఇట్స్ నాట్ సిమిలర్ టు దట్. దానికి కొంచెం చెయ్యొచ్చు ఇన్ ఫ్యూచర్ గా మనం కథలో అని అన్నారు. అండ్ నీకు తెలిసే ఉంటది ఏంటంటే కథలో మనం ఇన్వాల్వ్ అవ్వలేము యాజ్ ఆర్టిస్ట్. మీరు ఇలాగే చేయండి సార్, అలాగే చేయండి, అది నచ్చితే మనం చేయాలి, లేకపోతే వదిలేయాలి, కానీ మనం డిమాండ్ చేయడానికి లేదు. కానీ నేను సిన్సియర్ గా రిక్వెస్ట్ చేసి ఇది చేద్దాం అనేసి కొంచెం ప్రొడక్షన్ హౌస్ తో మాట్లాడినప్పుడు దే సెడ్ yes, ఒకసారి ఛానల్ తో కూడా మీటింగ్ ఉంది, అయిపోయిన తర్వాత వీళ్ళు డిస్కస్ అన్నారు, చూడాలి. ఫైనలీ మళ్ళీ వస్తుంది, తిట్టుకోవడానికి రెడీగా ఉండండి. తిట్టాలబ్బా, అదే బాగుంటది. మీకు కూడా మీరు తిడితేనే ఇష్టం శోభ. నాకు లిటరలీ ఇప్పటికీ కూడా చాలా హ్యాపీగా అనిపించేది ఏంటంటే స్టార్ మాలో ఐఎమ్ ద వన్ 3 అవార్డ్స్ బ్యాక్ టు బ్యాక్ బెస్ట్ విలన్. అప్పటి వరకు యాక్చువల్లీ అవార్డ్ లో మనకు నెగిటివ్ కేటగిరీనే లేదండి. అరే నీ పక్కన ఎవరు నెగిటివ్ గా చేసినా కనిపించారా? నీ పక్కన పాము పెట్టినా అది మంచిగానే కనిపిస్తుంది. అయ్యో నీ తర్వాతనే ఎవరైనా విలన్ అని ఒక 10 మంది నీకు చెప్తే ఐ డిడ్ సంథింగ్ రా, జనాలకి నచ్చింది చాలు. ఇప్పుడు నెక్స్ట్ నాకు చేసేది చాలా ఛాలెంజింగ్, దానికన్నా మించి చేయాలి నేను. బట్ అన్ని కథలు మన కార్తీక దీపం లాగా ఉండదు కదా. లేదు, ఇంకా బెస్ట్ అవ్వచ్చేమో, ఇది దాన్ని మర్చిపోయేలా చేయొచ్చేమో కదా. బట్ లైఫ్ లో ఒక్కటే బెస్ట్ ఉంటుంది వర్ష, దట్ ఈస్ కార్తీక దీపం. సో మీరు తెలుగు చేస్తున్నారు, కన్నడ చేస్తున్నారు, మీకు బెస్ట్ ఏది, తెలుగా కన్నడ? రెండు డబ్బులు పే చేసి ఒకటే నాకు ఇద్దరు అన్నం పెడుతున్నారు, ఇద్దరు డబ్బులు ఇస్తున్నారు, కాబట్టి మీరు ఇద్దరు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఒకటి పుట్టిల్లు, ఒకటి అత్తనిల్లు. నేను తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి కన్నడ పుట్టిల్లు, ఇది అత్తగారి. అంతేగా. ఫైనల్ గా మా వాళ్ళందరికీ ఒక మంచి విషయం చెప్పేశారు, తొందరలో పెళ్లి చేసుకోబోతుంది, తొందరలో ఒక పెద్ద సీరియల్ తో మీ ముందుకు రాబోతుంది. ఫైనలీ గుడ్ న్యూస్. మళ్ళీ కమెంట్లు వేసుకోండి, ఓ ఏది కిసిక్ టాక్స్ లో చెప్పింది పెద్ద సీరియల్, ఈ సీరియల్ అంటారు. మేము చేసే కథ పెద్దదవుతుంది, అది చిన్నదైనా కూడా. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు? రాఘవేంద్ర స్వామి. ఏంటి అసలు మీకు అంత ఇష్టం అవ్వడానికి? నాకు అంటే నా ఓల్ ఫ్యామిలీ, నా ఫుల్ ఖాందాన్, ఎవ్రీవన్ ఐ బిలీవ్ రాఘవేంద్ర స్వామి సో మచ్. నాకు థర్స్డే అంటే ఒక వైబ్. నేను చాలా డివోషనల్ అనమాట. ఎందుకంత స్పెషల్ మీకు ఆ దేవుడు? అంటే నా లైఫ్ లో కొన్ని మిరాకిల్ జరిగింది, బట్ నాట్ ఓన్లీ రాఘవేంద్ర స్వామి నా ఇష్ట దేవుడు, నేను చాలా నమ్ముతాను. అలా అనేసి వేరే దేవుడు లేదనేసి కాదు, నేను అన్ని దేవుడికి మొక్కుతాను, అన్ని దేవుడిని నమ్ముతాను. దాంట్లో నాకు ఇష్టమైనది రాఘవేంద్ర స్వామి. ఏదైనా ఒక బెస్ట్ మూమెంట్ చెప్పండి మీ లైఫ్ లో. బెస్ట్ మూమెంట్ ప్రాబబ్లీ ఇది వినే వాళ్ళకి చాలా డ్రామాటిక్ అనిపించచ్చు, నా కోసం ప్రామిస్ ఆన్ రాఘవేంద్ర స్వామి, బికాస్ నేను చాలా రాఘవేంద్ర స్వామిని నమ్ముతాను కాబట్టి. సో లాక్డౌన్ కన్నా బిఫోర్ ఇంకా ఓకే అంత లైఫ్ లో సెటిల్ అయిపోయాము, ఏదైతే కావాలో నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఫినిష్ చేసేసాను వర్ష. బెంగళూరులో ఇల్లు కొనడం కానీ, అమ్మ నాన్నకి సెటిల్ చేయడం కానీ, ఇక్కడ ప్రాజెక్ట్ కానీ, ఎవ్రీథింగ్ హ్యాపీ. ఇల్లు ఉంది హైదరాబాద్ లో, ఇక్కడ ఇల్లుంది, యశ్వంత్ గారి ఇల్లుంది. బట్ యశ్వంత్ ఇల్లు వేరే కాదు, నా ఇల్లు వేరే కాదు కదా. అంతేగా. నెక్స్ట్ తమ్నైల్లో రాస్తారు, శోభా శెట్టికి హైదరాబాద్ లో పెద్ద ఇల్లు ఉంది, శోభకు ఒక ఇల్లు ఉంది, శోభ వాళ్ళ మదర్కి ఒక ఇల్లు ఉంది, శోభ వాళ్ళ నా బెంగళూరులో నా సొంత ఇల్లు కట్టాలనేది నా పెద్ద కళ వర్ష. దానికోసం నువ్వు నమ్ముతావా 3 లాంగ్వేజెస్ లో నేను పనిచేసా, తమిళ్, కన్నడ, తెలుగు. ఆ మంత్ పూరా నేను అలా వర్క్ చేసేదాన్ని. 4 o'clock నాకు ఫ్లైట్ అంటే ఇంకా ప్యాకప్ అవ్వగానే 10:30కి వెళ్ళిపోయేదాన్ని. లిటరలీ నేను మా అమ్మ ఎయిర్పోర్ట్ లో ఎన్నోసారి పడుకున్నాను. 4 o'clock నాకు ఫ్లైట్ అంటే ఇంకా ప్యాకప్ అవ్వగానే 10:30కి వెళ్ళిపోయేదాన్ని. ఫ్లైట్ లో చెక్ ఇన్ అయిపోయి నేను పడుకునేదాన్ని ఎయిర్పోర్ట్ లో. ఎందుకు అంత? మీరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా సపోర్టివ్ గా ఎవరు లేరు. ఓకే, మా మమ్మీ నాకు చాలా సపోర్ట్, షీఈ్ ద స్ట్రాంగెస్ట్ లేడీ నా లైఫ్ లో. ఒక్కటే, అరే నేను బెంగళూరులో ఇల్లు కొనాలి, అసలు మాకు ఇల్లు అనేదే లేదు. ఈవెన్ దో మన నాన్న సైడ్ వాళ్ళందరూ మా నాన్నకంతా మోసం చేసి, అసలు మీకు ఏ ప్రాపర్టీస్ లేకపోతే మీ మదర్ ఇయర్ రింగ్స్ ఏదో అమ్మేసి మిమ్మల్ని ఆడిషన్ కి పంపించారు. దట్ ఈస్ ట్రూ.
బికాజ్ అప్పుడు ఇంకా కొత్త అమ్మాయి అంటే ఎలా ఉంటుంది ఇండస్ట్రీలో నీకు తెలిసే ఉంటుంది. మీరు ఆడిషన్ ఈ ఏరియాకి రండి అంతే, ఇలా జరుగుతుంది, ఫొటోస్ పట్టుకుని రండి అంటే వెళ్ళాలి. కానీ వెళ్ళాలంటే పైసలు లేవు కదా. ఒకటే నాకు ఇప్పటికీ చాలా గుర్తొచ్చేది ఏంటంటే, మమ్మీది చైన్ ఉంటుంది కదా తాళిది, అది ఫ్లడ్ చేసి మేము బెంగళూరులో ఇంటి ఇది ఇవ్వాలి కదా, అడ్వాన్స్ ఇచ్చి రెంట్కి తీసుకున్నాం. రెంట్కి తీసుకొని ఇంటికి కావాల్సిన గ్రోసరీస్ కానీ కొన్ని సామాన్లన్నీ తీసుకొచ్చామన్నమాట. అప్పుడు నేను డిసైడ్ అయ్యా, మా మమ్మీకి నేను ఎప్పుడైతే వర్క్ చేయడానికి స్టార్ట్ చేస్తానో అప్పుడు నేను ముందుగా కొనాల్సింది ఇది చైన్ అనమాట అని. సో ఫస్ట్ నేను అది కొన్నాను. ఇప్పటి వరకు మా మమ్మీతో ఎన్నో చైన్ ఉండొచ్చు వర్ష, బట్ స్టిల్ మా మమ్మీ అదే వేసుకున్నాను. మీరు ఫస్ట్ కొనిచ్చింది ఇప్పుడు స్టిల్ మా మమ్మీ పడుకునేటప్పుడు కూడా తీయదు, ఇది నా కూతురు ఫస్ట్ గిఫ్ట్ ఇది అనేసి. ఇంత కష్టం ఫేస్ చేశారు కాబట్టి స్టిల్ నో ఇప్పటికి మీరు ఇంత కష్టపడుతున్నారు కదా. రాఘవేంద్ర స్వామి బ్లెస్సింగ్స్. నేను అందుకే అప్పటి నుంచి అది చెప్పారు ఏదో చాలా. సో ఏంటంటే ఇలాగే అక్కడ కూడా రాఘవేంద్ర స్వామి వైభవం అని ఒక సీరియల్ వచ్చిందనమాట కన్నడలో. అది నేను చేసా. అది చేసినప్పుడు అప్పటికే నాకు చాలా ఫేవరెట్, నాకు దానికోసమే ఆ సీరియల్ చేశాను అనమాట. సో అది అయిపోయిన తర్వాత మంత్రాలయకి వెళ్ళడము రావడం అదే జరుగుతుంది. అంతా అయిపోయిన తర్వాత అన్ని సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఒక లాక్డౌన్ రాకన్నా ముందు ఇంకా మా మమ్మీ పెళ్లి చేయాలి నా కూతురికి అనేసి ఇంకా స్టార్ట్ చేసేసారు మ్యాచెస్. డాక్టర్ ఎవరో వచ్చాడు, చూసాను, మళ్ళీ ఇంకొకరు ఎవరినో తీసుకొచ్చారు. అరే నాకు ఏంటంటే లైఫ్ లో డాక్టర్ గానీ లేదా పొలిటిషియన్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ, అరే ఓకే అందరూ మనుషులే, నేను కాదని అనట్లేదు. ఓకే నాకు అల్టిమేట్లీ డబ్బులు ఉంది లేకపోతే వాడు సెటిల్ అయ్యాడు అది కాదు. నన్ను అర్థం చేసుకోవాలి, నా ఫీలింగ్స్ కి వాల్యూ చేయాలి, నన్ను లవ్ చేయాలి, కేర్ చేయాలి. నాకు అలాంటి ఒక అబ్బాయే కావాలి. నువ్వు నమ్ముతావా, నేను మంత్రాలయంకి వెళ్ళా, దేవుడు ముందు నించొని అరే యాక్చువల్లీ ఏం మొక్కుకున్నామో చెప్పొద్దు అంటారు, కానీ నేను చెప్తున్నా ఎందుకు మిరాకల్ అనేసి. లైఫ్ లో అన్ని నేను సాధించేశాను, అంతా అయిపోయింది. ఇప్పుడు ఒకటి పెళ్లి. ఆ అబ్బాయి ఎవడైతే ఉంటాడో నా లైఫ్ లోకి రావాలి. వాట్ ఎవర్ నువ్వు చూపించు, నువ్వు చూసిన దారిలోనే నేను వెళ్తాను, జీవితాంతం వాడు నాతో ఉండాలి. నేను ఒకటే పాటిస్తాను, లవ్ అయినా పెళ్ళైనా ఎవడైనా ఒకటితో అయిపోయిందా ఓకే సెట్ అయిపోయి, లేకపోతే ఇంకా వెళ్ళకూడదు. అలా మొక్కుకొని నేను ఇంటికి వచ్చాను. యూ బిలీవ్ మీ ఆర్ నాట్, అప్పటి వరకు నా లైఫ్ లో ఒక క్రష్ గానీ లవ్ గానీ లేదు వర్ష. బికాస్ నాకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. ఆ మధ్యలో నాకు లవ్ అదేం సెట్ కాలేదు. 20 to 25 days హార్డ్లీ నాకు యశ్వంత్ నా లైఫ్ లోకి వచ్చి. నమ్ముతావా, అప్పటికే మనం కార్తీక దీపంలో వర్క్ చేస్తున్నారు. అవును, కానీ ఏ ఒక్క రోజు అలాంటి ఫీలింగ్స్ రాలేదు. క్రష్ గానీ అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా చూసాను వాడిని. అంటే వాడికి చాలా సెట్ లో అందరూ రెస్పెక్ట్ చేస్తారు. యశ్వంత్ అంటే ఇప్పటికీ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు వాడు. అందరూ అంటుంటే జనరల్ గా చూసాను, నార్మల్ గా క్యాజువల్ గా ఇలా చూసాను. వాడు నన్ను చూసాడు, మళ్ళీ చూసాడు. ఎందుకు చూసావు అని అడగడానికి వాడు ఇన్స్టాలో నాకు మెసేజ్ చేశాడు. అంతే, మెసేజ్ చేశాడు. ఇంకా నేను రెస్పాండ్ అవ్వడం, అక్కడి నుంచి ఇంకా లవ్ స్టార్ట్ అయిపోవడం. ఇదంతా నాకు జస్ట్ నేను మంత్రాలయం నుంచి వచ్చి 20 to 25 days లో ఇదంతా జరిగింది. సో అప్పటికి నేను అందుకే ఎప్పటికీ అంటుంటాను, అరే ఇది నువ్వు వచ్చినది కాదు, నా రాఘవేంద్ర స్వామి నువ్వు నాకు ఇచ్చిన దేవుడిచ్చిన వరం. బట్ ఐ బిలీవ్ సో మచ్. బట్ ఎప్పుడైనా మంత్రాలయకి వెళ్ళి రండి, ఒకసారి బ్లెస్సింగ్స్ తీసుకోండి, డెఫినెట్లీ ఇట్స్ మిరాకిల్. మీ లైఫ్ లో ఇంత హ్యాపీగా ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ రాఘవేంద్ర స్వామి. ఐఎమ్ జీరో, నాకు ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను రిచ్ కిడ్ అయితే కాదు. ఒక అమ్మాయి ఇంత స్ట్రాంగ్ గా కానీ ఇంత రగ్గడగా అవ్వడానికి కారణం బ్యాక్గ్రౌండ్ లో చాలా బాధ ఉంటుంది. మీరు అర్థం చేసుకోరు. ఒక్క అమ్మాయి మాట్లాడితే తప్పు, అరుస్తే తప్పు, ఆర్గ్యూ చేస్తే తప్పు. ఎందుకు? చిన్నప్పటి నుంచి ఒక గోల్డెన్ స్పూన్ లో పుట్టేసి చాలా సెన్సిటివ్ గా ఉండి అమ్మా నాన్న తినిపించి కిందకి దింపకుండా ఉన్న అమ్మాయిలు వాళ్ళని మనం ఏం అనలేం, లక్కీ వాళ్ళు. కానీ మనలా కష్టపడి వచ్చే అమ్మాయిలు ఖచ్చితంగా ఏదైనా జరిగితే అది హర్ట్ అవుతుంది. ఇంత కష్టపడి ఎక్కి వచ్చిన కొండని ఎవ్వరు కింద పడేస్తారో తెలీదు అనే ఒక భయంలో మనం ఉంటాం. అంతే కదా. అరే ఎప్పుడైనా సరే మనకు మనమే అన్ని హర్న్ చేసుకుని సంపాదించి అరే ఇది నేను చేశాను రా, ఈ రోజు నా పేరెంట్స్ ని నేను ఇలా ఉంచుతున్నాను, నేను కష్టపడ్డాను అంటే ఆ ప్రౌడ్ వేరేలా ఉంటుంది వర్ష. ఓకే యాజ్ అ శోభా శెట్టి సెలబ్రిటీ, ఓకే వర్ష సెలబ్రిటీ కాబట్టి మా లైఫ్ స్టోరీ గురించి మీకు తెలిసి ఉంటది, బికాస్ టీవీలో చూసుంటారు. మాలాగే కష్టపడే వాళ్ళు చాలా మంది అమ్మాయిలు ఉంటారు, మీరు కష్టపడి ఉంటారు. కానీ ఏంటంటే మేము సెలబ్రిటీస్ కాబట్టి మీకు తెలుస్తుంది మా స్టోరీ. మీరు సెలబ్రిటీ కాదు కాబట్టి మాకు తెలియట్లేదు. ఒక్కటే నేను చెప్తాను, బీ స్ట్రాంగ్, బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్. మీ మదర్ ఇయర్ రింగ్స్ అమ్మేసి మీరు ఈ ఫీల్డ్ కి వచ్చారు. అప్పుడు ఒకవేళ మా మమ్మీ అరే అందరూ ఆడపిల్లలే, ఓకే మనం ఇంకేం సాధించలేను అనేసి మా అందరినీ తీసుకెళ్లి చచ్చిపోయింటే లైఫ్ అక్కడితో ఆగిపోయేది. కన్ను పొడిచే ముళ్ళ తీరు ముసిరిన
ఏముండేది, ఇప్పుడు ఇలా నేను ఉండేదనే కాదు. షీ మేడ్ మీ స్ట్రాంగ్. ఇది కాదు నాన్న, ఓకే ట్రై అయితే చేద్దాం, సీరియల్ ఆఫర్ వచ్చింది, నీ తలరాత ఇండస్ట్రీలోనే ఉండాలి, నువ్వు అక్కడే అన్నం తినాలని రాసి పెట్టుంటే భగవంతుడు అది ఎవడో ఆపలేడు. నీకు అక్కడ తలరాత లేదనుకో, సరే ఇంకొకటి ఏదో చేద్దాంలే నాన్న, అంతే. మా మమ్మీ ఇంతే చెప్పేవారు. మీ లైఫ్ గోల్ ఏంటి, ఏం సాధించాలని? నేను అలా ఆగాలి, ఇలా అవ్వాలి, వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను అసలు ఎప్పుడు అనుకోను. ఐ విల్ గో విత్ ద ఫ్లో. బికాజ్ ఇప్పటి వరకు దేవుడు లైఫ్లో నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేయలేదో దానికన్నా ఎక్కువ ఇచ్చేసాడు నాకు. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు వర్ష, నిజంగా నేను చెప్తున్నాను. బెంగళూరులో ఒక ఇల్లు, నా ఫ్యామిలీ, మా అమ్మ నాన్నని చూసుకోవాలి, ఉన్నంత వరకు హ్యాపీగా ఉండాలి నా ఫ్యామిలీతో, అంతే. ఒక్కటే నేను చెప్తాను, ఐఎమ్ ద ఎగ్జాంపుల్. ఓకే, నా అలాగే చాలా మంది మీరు కూడా ఉంటారు. జీరో నుంచి ఇక్కడికి వచ్చాం. మనీని మనం ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఈ రోజు కాకపోతే రేపు. జాబ్ ఈ రోజు జాబ్ పోయిందంటే ఇంకొక చోట నువ్వు జాబ్ చేస్తావు ఖచ్చితంగా, జాబ్ కానీ టైం పర్సన్ నీకు మళ్ళీ రాడు. ఇప్పుడు పోయిందంటే టైం, మళ్ళీ నువ్వు రేపు రావాలంటే ఆ టైం రాదు. ఆ పర్సన్ ఉన్నంత వరకు, ఆ పర్సన్ నువ్వు పోగొట్టుకున్నావు అనుకో, మళ్ళీ ఆ పర్సన్ తిరిగి నీ లైఫ్ లోకి రాదు. సో కాబట్టి ఉన్నంత వరకు హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. మీ లైఫ్ లోకి హ్యాపీనెస్ కింద మెడిసిన్స్ ఇంకొకటి లేదు. సో మెయిన్ ఫ్యామిలీ తర్వాతే అందరూ. ఎస్, మన లైఫ్ చాలా నేర్పించింది అనిపిస్తుంది ఇలా మాట్లాడుతుంది. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నేను మా అమ్మతో కానీ మా నాన్నతో కానీ మాట్లాడుతున్నప్పుడు మా మమ్మీ అంటది అప్పుడప్పుడు, అరే నువ్వేనా రా నా కూతురు, ఇంత మెచ్యూరిటీ వచ్చిందో నీకు, ఇంత పెద్దగా అయిపోయావా, నీకు లైఫ్ గురించి ఇన్ని తెలిసిందా నీకు అనిపిస్తుంది. అవును, ఇంత పెద్దగా అయిపోయావు, ఇంత మెచ్యూరిటీ వచ్చింది కదా అనేసి. అంటే మనం వెళ్ళే జర్నీ నేర్పించేస్తుంది మనం ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి అని కదా. అంతేగా. శోభ, నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి అసలు? మా మమ్మీ చేసే చిత్రాన్న, మీన్స్ తెలుగులో పులిహోర, కన్నడలో చిత్రాన్న. ఇట్స్ మై ఫేవరెట్. నువ్వు 3 పూట పెట్టినా కూడా నాకు పులిహోర అస్సలు నాకు బోర్ కొట్టదు, హ్యాపీగా తినేస్తా. ఇష్టం లేని ఫుడ్ ఏంటి? ఇష్టం లేని ఫుడ్ ఇట్స్ వడ అండ్ పూరి. ఎందుకు ఇష్టం లేదు? ఇవి ఆయిలీగా ఉంటాయి. అసలు ఇప్పటి వరకు నేను తినలేదంటే దిస్ 2 ఫుడ్. నాకు పులిహోర విత్ ఆలు కర్రీ, నాకు నో కాంబినేషన్ దానికి. నేను బెంగళూరుకి ఇప్పుడు వెళ్తున్నాను ఫ్లైట్, ఇంకా మమ్మీ 10:15కి దిగుతున్నాను, వచ్చేలోపు వేడివేడిగా పులిహోర చేసి పెట్టి, మా అక్క చేసి పులిహోర వండి పెట్టినా కూడా నాకు మా మమ్మీ చేసిన పులిహోర ముందు అసలు ఏది. చూసారా శోభ అక్క, నేను చెప్తున్నా ఎప్పుడైనా పులిహోర అడిగితే చేయనని, అది ఫుల్ చూస్తుంది నా షో గానీ, అది నన్ను అక్కడ అలా అన్నావు ఇక్కడ అలా అన్నావు, అసలు నువ్వు అది మళ్ళీ గొడవ పెట్టేసుకుంటే బాగా ఇష్టం అస్సలు. శోభ, మీకు ఈ ఫీల్డ్ కి రావాలని మీకు ఎందుకు అనిపించింది? అసలు ఎలా వచ్చారు మీరు? ఇది అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. లేకపోతే నేను యాక్చువల్లీ ఏదో ఒక ఫ్యాషన్ డిజైనర్ అయిపోయి ఏదో ఒక కంపెనీలో జాబ్ చేసేదాన్ని. ఒక కాలేజ్లో ఒక ఏదో ఈవెంట్ ఏదో జరిగేటప్పుడు ఒక డైరెక్టర్ వచ్చారనమాట. సో వచ్చినప్పుడు నన్ను చూసి కొంచెం, నేను చాలా హైపర్ యాక్టివ్ వర్షన్ కాలేజ్లో కానీ ఏదైనా ప్రోగ్రామ్లో కానీ ఏదైనా పార్టిసిపేట్ చేయాలంటే ఐఎమ్ ద నంబర్ 1. అది చూసి ఆయన, మీరు సీరియల్ చేయొచ్చు కదా బాగున్నారు అనేసి మేనేజర్తో చెప్పించారు. మేనేజర్ మా నంబర్ తీసుకున్నారు, అన్ని అడిగారు. మా మమ్మీకి అడిగినప్పుడు, అవునా ఏదో ఆడిషన్ జరుగుతుంది రమ్మన్నారు అంటే, ఎలా మమ్మీ ఓకేనా పర్లేదని, సరేలే ట్రై చేద్దాం నాన్న, అవుతే అవన్నీ లేకపోతే పోనీ అన్నారు. ఫొటోస్ అన్ని తీసుకొని రేపు ఆఫీస్కి రండి అంటే, కాలేజ్ స్కూల్లో మనకి ఏం ఫొటోస్ ఉంటాయి? పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి. మనం ఎందుకు ఫోటో షూట్ చేపిస్తాం అబ్బా? ఓకే, ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటే ఫోటో షూట్ చేపించేదాన్ని. అప్పుడు లిప్స్టిక్ వేసుకోవడం కూడా తెలియదు. 2 జడాలు వేసుకొని కాలేజ్ ఐడి కార్డులో ఉంటుంది కదా, అదే ఫొటోస్ పట్టుకొని నేను మా మమ్మీ ఆఫీస్కి వెళ్ళాం. ఫొటోస్ ఇవ్వండి అంటే ఇది ఇచ్చాను, అవ్వాడు. అరే మనకి ఇదే ఉంది సార్, మాకు తెలియదు కదా అన్నాను. తర్వాత ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ పిలిచి వాళ్ళే ఫోటోషూట్ అన్ని చేసి ఆడిషన్ అని చేశారు ఒక కామెడీ సీరియల్కి. సో హీరోయిన్ గా ఫైనల్ చేసేసారు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది అలా జర్నీ. అప్పుడు నా పేమెంట్ వచ్చేసి పర్ డే 750 రూపీస్. 750 రూపీస్ కన్నడలో తీసుకునేది. సో మా మమ్మీ క్యాల్కులేషన్ ఏంటంటే పర్ డే 750 ఇంటూ మినిమం 20 days షూట్ చేస్తాడు. చాలా ఎక్కువ అప్పటికది. ఓకేరా, మనకు రెంట్ కట్టుకోవచ్చు, ఎలక్ట్రిక్ బిల్ కానీ, మంత్లీ మెయింటెనెన్స్ కానీ, నీ కాలేజ్ ఫీజు కానీ అన్ని పోతుంది. సో చేసేద్దాం చలో అనేసి అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అప్పుడు 750 తీసుకునేవారు, ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు? చెప్పకూడదు కదా. ఫస్ట్ 750తో స్టార్ట్ అయిన మీ జర్నీ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా సెటిల్ అయ్యేంత వరకు వచ్చింది. మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీ రిలేషన్స్ ఏమన్నారు? ఇష్టపడ్డారా, ఇష్టపడలేదా? అరే రిలేషన్స్ గురించి మాట్లాడాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీతో ఉంటే వస్తారు, ఓకే, మీతో లేకపోతే అసలు వాళ్ళు తిరిగి కూడా చూడరు. అట్లనే మా రిలేటివ్స్ కూడా అప్పటికే సీరియల్ అంటే ఓ అలా ఇలా అనేసి కథలన్నీ చెప్పారు. కానీ మా మమ్మీ చాలా, ఇప్పుడు నన్ను ఏదైతే చూస్తున్నారో మై మామ్ వాస్ లైక్ దట్. సో నాకు మమ్మీ పోలికలే వచ్చింది. ఓ ఏమవుతుంది అవ్వని, నేను చేపిస్తా, నేను తీసుకెళ్తాను. సపోర్ట్ లేదు అస్సలు. సో మీ లైఫ్ లో మీ లక్కీ నెంబర్ ఏంటి? 20. ఎందుకు? ఇట్స్ మై బర్త్డే అండ్ ప్రతి ఇయర్ జాన్లో ఏదో ఒక మిరాకల్ జరుగుతుంది నా లైఫ్లో. ఇట్స్ పాజిటివ్ థింగ్. యా, ఐ బిలీవ్ సో మచ్. మై బర్త్డే మంత్ వాజ్ వెరీ లక్కీ టు మీ. సో కాబట్టి 20 అండ్ చాలా, ఈవెన్ దో నా కార్ నంబర్ కానీ
మా ఇల్లు నంబర్ కానీ అలా కలిసి వచ్చిందండి 20 అంటే 20 బట్ అదే కౌంట్ చేస్తే ఇట్ విల్ కమ్ అరౌండ్ 20 అట్లా. మీకంటే మీ హస్బెండ్ చాలా క్యూట్ గా ఉంటాడని కామెంట్స్ వస్తూ ఉంటాయి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఐ ఫీల్ ప్రౌడ్. తెలుస్తా ఆయన ఇంత క్యూట్ గా ఉన్నాడు, ఇంత మంచిగా ఉన్నా ఆయన నాకు దొరికాడు కదా కులుకోండ్రా అనేసి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. యా ఈజ్ క్యూట్ మోర్ దెన్ మీ, ఐ అగ్రీ దట్. కాబట్టి యా ఓకే. శోభ, మీ లైఫ్ లో మిమ్మల్ని చాలా హర్ట్ చేసిన ఒక సందర్భం ఏదైనా ఉందా? చాలా ఉంటాయి వర్ష, ఏడవలేని మనిషి అన్నట్టు. ఇలాంటిది నా లైఫ్ లో మళ్ళీ రాకూడదు అనే ఒక సిచ్యువేషన్ ఏదైనా? అదే నేను ఇందాకే చెప్పాను మీకు, ఎవ్రీ జాన్ నాకు కొంచెం మంచిదే జరుగుద్ది అనేసి. ఈ 2025 జాన్ వాజ్ వెరీ వర్స్ట్ ఫర్ మీ. చాలా వర్స్ట్ గా స్టార్ట్ అయిపోయింది. బట్ స్టిల్ ఐఎమ్ బ్యాలెన్సింగ్. నేను దీనికోసం భయపడి కూర్చో రకం అయితే కాదు. ఓకే వాట్ ఎవర్ ఇట్ కమ్స్ ఐ కెన్ రెడీ టు ఫేస్ ఇట్. మమ్మీ హెల్త్ ఇష్యూస్ కొంచెం, ఒక రిపోర్ట్ అయితే అది రాకుండా ఉండాల్సింది. ఏమైంది అసలు మీ మదర్ కి? హెల్త్ ఇష్యూస్ అంతే. ఐ కాంట్ ప్రెజెంట్. యా షీస్ ఫైన్. లక్లీ రాఘవేంద్ర స్వామి దయ వల్ల, సో ఆల్ అవర్ బ్లెస్సింగ్స్. యా షీస్ గెటింగ్ బెటర్ ఎవ్రీ డే. మీ మదర్ అంటే మీకు చాలా ఎమోషన్. అండ్ ఒక్క రిపోర్ట్ అయితే రాకుండా ఉండాల్సింది అనేసి దేవుడి దగ్గర చాలా ముక్కున్నాను. చాలా అసలు అదొకటి వేస్తే అసలు నేను మర్చిపోలేను. ఇప్పుడు కూడా అది గుర్తు చేసుకుంటే ఇలా అనిపిస్తుంది. ఏది జరిగినా మనం మంచిదికే మనం ఫేస్ చేయాల్సింది. లైఫ్ హ్యాస్ టు గో. ఓకే ఇది రాగానే మనం కూర్చోలేము. ఓకే వాట్ నెక్స్ట్ ఏమవుతుంది అనేసి. అండ్ లైఫ్లో ఇది ఒక నాకు లెసన్ లాగా అయిపోయింది. ఆ రిపోర్ట్ గురించి నేను యశ్వంత్కి కూడా చెప్పకుండా ఐ ఓన్లీ ఫీల్ ఓకే అది అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పేసి ఓకే దీనికి ఇంకొక ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఉన్నప్పుడు ఓకే ఎవ్రీథింగ్ సెట్ అవుతుంది అన్నప్పుడు ఎందుకు అనేసి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీ మదర్ కూల్? యా షీఈస్ కూల్ అండ్ షీఈస్ గెటింగ్ బెటర్ ఎవ్రీ డే బై డే. అండ్ లక్కీలీ ప్రాబబ్లీ అన్ని సెట్ అయిపోతుంది. హ్యాపీ. మీ పెళ్లి చూడండి మామూలు ధూమ్ ధామ్ చేస్తారు మదర్ లేచి. అందుకోసమే చేసుకోలేదు, పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాం అనమాట. ప్రాబబ్లీ దిస్ ఇయర్ ఆర్ ఎల్స్ జాన్ నెక్స్ట్ జాన్ లో. నేను ఒక ఈవెంట్ లో ఉన్నాను. ఓకే మీరు ఆ రోజు ఈవెంట్ కి వచ్చి సడన్ గా వెనక్కి వెళ్ళిపోయారట. అది నాకు ఇప్పటికే అర్థం కాలేని విషయం. ఏం జరిగింది? లేదు యాక్చువల్లీ ఏంటంటే కమ్యూనికేషన్ రాంగ్ అయ్యింది. అప్పుడు స్టార్ లో కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి. యాజ్ ఆర్టిస్ట్ కి మనకి ఇది చేయకూడదు. అండ్ యాజ్ ఒక క్యారెక్టర్ మీరు చేస్తున్నారు ఇక్కడ మోనిత అనేది. ఇంకొక ఛానల్కి వెళ్ళి ఆ స్పూప్ మీరు చేయడానికి వీల్లేదు. ఓకే దానికి వెళ్ళి నువ్వు మోనిత లాగా నువ్వు చేయడానికి వీల్లేదు. ఇట్స్ బిలాంగ్స్ టు స్టార్ మా అన్నప్పుడు మీరు అక్కడికే చేయాలి. అప్పటికే నాకు అగ్రిమెంట్ ఉంది. ఇక్కడ వీళ్ళు చెప్పలేదు. అక్కడికి వెళ్ళాక యూ హ్యావ్ టు బీయింగ్ లైక్ మోనిత అన్నప్పుడు అవ్వదు. అప్పటికే ఇంకా సేమ్ ఇక్కడ ఏదైతే చేస్తారో మీరు ఇక్కడే చేయాలి అన్నప్పుడు నో చెప్పారు. ఐ సెడ్ నో బికాస్ నేను అప్పుడు అగ్రిమెంట్ లో ఉన్నాను. అంటే సడన్ గా అట్లా ఈవెంట్ నుంచి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ అమ్మో ఫ్యూచర్ లో దీని వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని భయం ఏమన్నా? ఇక్కడ ఫ్యూచర్ చూస్తే అక్కడ ఫ్యూచర్ పోతుంది కదా. అక్కడ కూడా అగ్రిమెంట్ లోనే నేను ఉన్నాను. అండ్ ఇక్కడ నేను ఏదో కావాలని చేయలేదు. బికాస్ వాళ్ళు చెప్పకన్నా ముందే ఇలా ఉందమ్మా ఇది అనేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే ఐ వుడ్ హావ్ సే లేదు సార్ నేను చేయలేను బికాస్ నాకు అక్కడ అగ్రిమెంట్ ఉంది ఇలాంటివి చేయకూడదు అనేసి చెప్పేదాన్ని. వాళ్ళు చెప్పలేదు కాబట్టి దే ఆర్ మిస్టేక్. దే ఆర్ అగ్రీ. ఓకే మేము చెప్పలేదు కదా అండి అనేసి. అండ్ అల్టిమేట్లీ ఏంటంటే నేను అందరితో ఒక మంచి రిలేషన్ ఉండాలి అనేసి నేను ఎప్పుడు చూస్తాను. కాబట్టి నో సార్ అక్కడ క్లాస్ చేసుకొని ఇక్కడికి వచ్చి చేసేది ఏం లేదు ఒక డే లోనే అనేసి ఐ జస్ట్ క్యారెక్టర్ ఇక్కడ చేయకూడదని వెళ్ళిపోయారు. నథింగ్ ఎల్స్. ఇంకేముంటుంది రీజన్ అంతే కదా. శోభ మీకు ఇష్టమైన హీరో ఎవరు? మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హీరోయిన్ ఎవరు లేదు బికాస్ అందరు డ్రెస్సింగ్ సెన్స్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ ఫాలో అవుతాను కానీ ఫేవరెట్ అంటూ ఎవరు లేదు. బట్ హీరో ఇస్ నాగ్ సార్. సో మచ్ మై ఫేవరెట్ హీరో. మీకు టీ షర్ట్ కూడా ఇచ్చారు కదా నాగార్జున గారు. చాలా ఆ టీ షర్ట్ తో మీరు వీడియో కూడా చేశారు. సో నాగ్ సార్ ఆయన ఎంత పెద్దగా అయినా మాకు ఎప్పుడు మన్మధుడే. నిజంగా ఆయన హార్ట్ కూడా చాలా ప్యూర్ అని అంటారు. లైవ్ లో చూస్తే అది బాగున్నారు ఇంట్రా ఇప్పుడు కూడా అనిపిస్తుంది. నువ్వు నన్ను కొట్టొద్దు శోభ. మీ ఆడియన్స్ నీ ఫ్యాన్స్ కూడా నన్ను కొడతారు ఇది అడిగితే. సడన్ గా యశ్వంత్ వచ్చి నీకు బ్రేకప్ అని చెప్తే ఏం చేస్తావు? వితౌట్ యశ్వంత్ నేను నా లైఫ్ ని నేను ఇమాజిన్ చేసుకోలేను. అది ఒక్కటే మాటలో చెప్పాలంటే ఇది మాత్రం యశ్వంత్ కి పంపిస్తాను నేను. ఇంత రగ్గడగా ఉండే చూడండి ఆ మాట అనగానే ఇట్లా జెల్ అయిపోయింది అస్సలు. వితౌట్ హిమ్ నో. యశ్వంత్ లేకుండా శోభ లేదు. యశ్వంత్ నువ్వు లక్కీ ఎలా అయినా.
హైదరాబాద్ లో మీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి? ఇష్టమైన ప్లేస్ అంటూ హైదరాబాద్ లో ఏమంతా ఎక్కడ బయటకి అట్లా ఏమి వెళ్ళలేదు. బెంగళూరులో? హైదరాబాద్ లో నా ఫేవరెట్ అంటే నా ఇల్లు. బెంగళూరులో అని లేదు, బట్ నాకు మంత్రాలయం అంటే చాలా ఇష్టం. నాకు బాధ వచ్చినా, నాకు హ్యాపీనెస్ వచ్చినా, నాకు రేపటికి రేపు మంత్రాలయం తీసుకెళ్ళు అంతే, రాఘవేంద్ర స్వామి దగ్గరికి అట్లా. సో నా ఫేవరెట్ ప్లేసెస్ మంత్రాలయం. సో శోభ గారు మీకు ఎంత ఆస్తి ఉండొచ్చు? లేదండి, ఆస్తులు ఉండుంటే ఎందుకు, బతకడానికి ఎంత కావాలో అంతుంది. నా కోసం ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. యు ఆర్ వెరీ స్పోర్టివ్ గర్ల్. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి ఉంటుంది కదా. ఐఎమ్ లైక్ ఓకే, నేను స్పోర్టివ్ అంటే మరి అంతా నేను అన్ని తీసుకోలేను యాజ్ అ శోభా శెట్టిగా. బట్ నీ షో చాలా చూసాను. చాలా మంది ఓకే అది కామెడీగా ఉండొచ్చు, వాట్ ఎవర్ స్కిట్లో పార్ట్గా ఉండొచ్చు, చెప్పిన కూడా యు ఆర్ వెరీ స్పోర్టివ్. ఇప్పుడు మీరు ఎలా అయితే సీరియల్లో ఒక విలన్ రోల్ ఏదైతే చేస్తారో అలా వర్ష అనే ఒక అమ్మాయి ఒక కామెడీ రోల్ చేస్తుంది ఆన్ స్క్రీన్. మనం పంచలేస్తే ఎవరు నవ్వరు, మనం ఇది వేస్తేనే నవ్వుతారు. కాబట్టి అది ఇది ఒక సీరియల్, ఇది ఒక షో కాబట్టి ఆఫ్ స్క్రీన్ మనతో అందరూ చాలా రెస్పెక్ట్ చేస్తారు, చాలా ప్రేమిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మాయి ఏమన్నా పాప నవ్వుతుందిరా అంటారు. అదే ప్రేమ కూడా ఉంది. అదే కదా లవ్, మనం సాధించుకునింది అదే. మనకేంటంటే ఇది స్క్రిప్ట్ కాబట్టి, స్క్రిప్ట్ అంటే అందరూ మేబీ అంత స్పోర్టివ్ గా తీసుకోకుండా పోవచ్చు. సో మన వాళ్ళు కూడా ఏంటంటే కావాలని వాంటెడ్ గా అయితే ఎవరు మన చెయ్యరు. సో ఫైనల్ గా శోభ, మిమ్మల్ని ఎవరైనా ఇలియానాలా ఉంటావన్నారా? లేదు, అనలేదు. అన్న కూడా నేను తీసుకోను. బికాస్ ఇలియానా ఇస్ ఇలియానా, శోభ ఇస్ శోభ. అసలు శోభ అసలు అందరూ కామెంట్లు పెడతారు, ఇది నేను అడగకూడదు అనుకున్నాను. నీ నడుము చూస్తే అందరూ ఇలియానా అంటారు. అమ్మాయిలకి ఎంత కుళ్ళొస్తో తెలుసా నీ నడుము చూసినప్పుడు, బా ఎంత బాగుందిరా. రీసెంట్ గా మీరు బ్లాక్ సారీలో పెడితే ఆ నడుము, ఓరి దేవుడో. సో టచ్ వుడ్ మీ గ్లామర్ ఎప్పుడు అలానే ఉండాలి. మీ లైఫ్ లో ఆర్టిస్ట్ గా ఉండడం ఇష్టమా, హీరోయిన్ గా ఉండడం ఇష్టమా, యాంకర్ గా ఉండడం ఇష్టమా? ఆర్టిస్ట్ గానే ఉండడం ఇష్టం. ఆర్టిస్ట్ గానే ఉండడం ఇష్టం. అక్కడి నుంచే వచ్చింది కాబట్టి స్టిల్ ఆర్టిస్ట్ గానే ఉండడం. ఇప్పుడు బిగ్ బాస్ 9 వస్తుంది కదా, దాని మీద మీ ఒపీనియన్? ఏదో నేను చూడాలంతే, ఇంకా ఎలా ఉందో. మళ్ళీ మిమ్మల్ని పిలిస్తే వెళ్తారా బిగ్ బాస్ 9 కి? ఆ టైంలో నాకేం ప్రాజెక్ట్ చేస్తుంటాను, నా చేతిలో ఏం కమిట్మెంట్స్ అయితే మీకు వెళ్ళాలనిపిస్తుంది? నో, యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ బిజీ విత్ సమ్ అదర్ షోస్ కాబట్టి నో. శోభ, మీకు డ్రింకింగ్ అలవాటు ఉందా? లేదండి. చూడండి రా, ఇలా రఫ్ గా ఉండేవాళ్ళు, రగడగా ఉండేవాళ్ళు, వీళ్ళకి డ్రింకింగ్ అలవాటు ఉండదు, పెద్దగా పార్టీస్ అలవాటు ఉండదు, ఇంట్లో హోమ్లీ గర్ల్ వీళ్ళంతా. మీకు డ్రింకింగ్ అలవాటు కూడా లేదు. ఎప్పుడైనా తాగాలనిపించిందా? అనిపించలేదు, అండ్ ట్రై చేయను ఆల్సో. ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు అబ్బాయిలతో పోటీగా డ్రింక్ చేయాలి, స్మోక్ చేయాలి. దట్ ఈస్ నాట్ అ రాంగ్. అందులో ఏముంది, ఇట్స్ పార్టీ, ఇట్స్ నాట్ అ క్రైమ్ అని నేను అనుకుంటాను. అరే ఒక్కొక్కరు వేలో ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు యాజ్ అ పర్సన్ నేను ఫ్యామిలీతో ఉంటే నాకు ఎంజాయ్మెంట్, ఇంకొక పర్సన్ కి పబ్కి వెళ్తే ఎంజాయ్మెంట్. దట్స్ నాట్ రాంగ్ ఇన్ దట్. ఎంజాయ్ అంతే. ఫైనల్ గా ఒకటే అడుగుతాను, మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం కానీ ఈ మధ్య చాలా ఎక్కువైంది. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ నుంచి ఫిజికల్ గా వాళ్ళని యూజ్ చేసి చంపేస్తున్నారు కదా, దాని మీద మీ ఏం చెప్పలేము వర్ష, అంతే అసలు దాని గురించి. ఎందుకంటే మేం కాదు, చాలా పెద్దవాళ్ళు, మాకన్నా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, మాకన్నా చాలా పెద్దవాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చాలా రకాల చెప్పారు. వాళ్ళ మాటకే మీరు రెస్పెక్ట్ చేయలేదు, దాన్ని మోటివేట్గా మీరు తీసుకోలేదు. ఇంకా మాలాంటి వాళ్ళు చెప్తే ఏం తీసుకుంటామో. ఎక్కడ ఒక్కరే మీకు నచ్చిన వాళ్ళు సపోజ్ మీరు చెప్తే వింటారు. అసలు దీని గురించి అసలు నో కామెంట్. మీరు వన్ డే సీఎం అయితే ఏం చేంజ్ చేస్తారు? అదే ఇలాంటి క్రైమ్ అని చేస్తున్నారు కదా, ఎస్పెషల్లీ ఈ రేప్ కేసు చేసిన వాళ్ళకి మీరు తీసుకెళ్తారు, లోపల పెట్టుకుంటారు, మళ్ళీ బెయిల్ అది ఏదో ఒక రకంగా బయటకు వస్తున్నారు. లేకపోతే అక్కడితో అది ఏమైపోతుందో మనకు తెలియట్లేదు. అలాంటి వాళ్ళని అక్కడే అలాగే చంపాలి. అది ఒకేసారి చంపకూడదు. వాళ్ళకి టార్చర్ పెట్టి చంపాలి. ఇప్పుడు వాడి వల్ల చనిపోయిన మనిషి ఎంత టార్చర్ అయితే అనుభవించుకొని చచ్చిపోయి ఉంటుందో మిమ్మల్ని కూడా అలాగే చంపేయాలి. ఒకవేళ వన్ డే సీఎం అయితే నేను సీఎం అయినా అదొక్కటే చేస్తా. ఫస్ట్ నేనైతే అదే చేస్తా. శోభ, మీకు షార్ట్ డ్రెస్సెస్ ఇష్టమా, సారీస్ ఇష్టమా? సారీస్. ఐ లవ్ సారీస్. సో థ్యాంక్ యూ సో మచ్ శోభ వచ్చినందుకు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. శోభని రీల్స్ లో చూడడం వేరు, సీరియల్స్ లో చూడడం వేరు. శోభని ఇలా చూడడం, ఇలా
మాట్లాడడం చూస్తే అసలు మా వాళ్ళందరూ ఒక షాక్ లో ఉంటారు ఇంటర్వ్యూ తర్వాత, శోభ ఇంత క్లారిటీ ఇంత క్లియర్ అని. థ్యాంక్ యూ సో మచ్ శోభ. ఈ బిగ్ టీవీ నుంచి, కిసిక్ టాక్స్ నుంచి గాడ్ బ్లెస్ యూ. మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలి, మీరు అనుకున్నదంతా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో బిగ్ టీవీ ఆడియన్స్ కి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. You're doing amazing job. And Big TV audience definitely Kisik Talks is super duper hit. చాలా మంచి హిట్ లో ఉంది కాబట్టి టుడే ఐఎమ్ హియర్ అండ్ ఇక్కడ ఉన్నాను అంటే ఇట్స్ నాట్ ఈజీ. అందరూ వచ్చి కూర్చొని మాట్లాడడం కాదు. అండ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. యూ కాల్డ్ మీ. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఐ డోంట్ నో అంటే అంత మెచ్యూరిటీ లేకపోతే ఉండొచ్చు అనేసి మీరు అనుకోవచ్చు. నేను మాట్లాడిన దాంట్లో మీకు ఏమైనా కరెక్ట్ అనిపిస్తే ఓకే, యూ జస్ట్ కమెంట్. అది తప్పు అనిపిస్తే వాంటెడ్లీ అయితే కాదు, మాట్లాడుతున్నప్పుడు ఫ్లోలో ఏదో మాట్లాడతాము. అండ్ దిస్ ఇస్ మీ, ఇది నా లైఫ్. మీ అందరికీ ఒక కిసిక్ టాక్స్ ద్వారా చూపించాము. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో చూద్దాం నా ఎపిసోడ్ తర్వాత ఇంకే సెలబ్రిటీ వస్తుందో అనేసి, ఈవెన్ దో ఐ వాజ్ వెయిటింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వర్ష. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మీరు కన్నడ బిగ్ బాస్ లో కూడా హోస్ట్ హీరో ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చాలా తిట్టారట. ఏం జరిగింది అసలు కన్నడ బిగ్ బాస్ లో? ఒకరి గురించి మాట్లాడతావా, ఇట్ ఈస్ ఫైన్. అప్పుడు మళ్ళీ ఆ హీరో గారిని కూడా బ్లేమ్ చేయడము, తిట్టాడు. ఎవరిని తిట్టారు వర్ష. కానీ ఆయన అంత ఫైర్ అవ్వడానికి, ఊరికే రావడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు కదా. నా వల్ల కాదురా, ఇంకా నేను చేయలేను అని డిసైడ్ అయినప్పుడే ఐ కేమ్ అవుట్. మీ లైఫ్లో లవ్ అంటే ఏంటి? ఒక మనిషికి ప్రేమ అనేది లేకపోతే అసలు లైఫ్ బాగోదు. ఇప్పుడు బ్రేకప్ అయిన వాళ్ళు సక్సెస్గా హ్యాపీగా ఉండాలంటే లైఫ్లో మనం అరే ఇక్కడితో లైఫ్ అయిపోయింది ఏంటి అనుకుంటే అయిపోయినట్టే. ఇది కాదురా, లైఫ్లో ఇంకా చాలా ఉంది మనము సాధించాల్సింది.